నాకు మాత్రమే స్పెషల్ గెస్ట్ కాదు, మనందరికి చాలా స్పెషల్ గెస్ట్. హీఈస్ నన్ అదర్ దెన్ మిస్టర్ శ్రీమణి గారు. అసలు అన్ని లిరిక్స్ ఎక్కడి నుంచి ఎత్తుకొస్తున్నారండి మీరు? ఒక పక్క ఇంత మంచి మెలోడీ సాంగ్స్ రాస్తూ ఉంటారు, ఒక పక్కనేమో మైండ్ బ్లాక్ లాంటి సాంగ్స్ రాస్తూ ఉంటారు. ఎలా అసలు? సో మైండ్ బ్లాక్ లో ఏమైందంటే మేము అదే వర్డ్ కాయిన్, చాలా ఫేమస్ కాయినింగ్ వర్డ్ కదా, దాంతో నేను ఎందుకు స్టార్ట్ చేయకూడదని వి స్టార్టెడ్ అప్. దానిలో మధ్యలో చిన్న ర్యాప్ దేవి గారు యాడెడ్ ఒక వర్డ్స్ లాగా. బాబు నువ్వు చెప్పు. అసలు ఎలా పాసిబుల్? ఒక వేష గురించి అంత అద్భుతంగా సాంగ్ ఎలా రాయగలిగారు? విరబూసిన పూవిది అందరిది, పరిమళం నా సొంతం. ఒకవేళ అబ్బాయి పొజిషన్ లోనే ఇఫ్ ఎ రైటర్ ఫీల్స్ దట్, సో ఎలాగా పోర్ట్రే చేస్తాడో అన్నప్పటి నుంచి తను అడిగారు. షీ ఆస్క్డ్ మీ ఎ క్వశ్చన్. సో వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ సాంగ్ అండి? ఏదో పుస్తకంలో మాత్రం చదివా నేను, అది నాకు ఎప్పటికీ ఒక ఫేవరెట్ గా ఉండిపోయింది. ఏంటనంటే యు ఆర్ ఆస్కింగ్ అబౌట్ మై ఫేవరెట్ యెట్ టు బి రిటన్. సూపర్. నేను మూవీస్ లో సాంగ్స్ రాయాలి అని చెప్పేసి అసలు మీ మైండ్ లో ఆ బీజం పడింది ఎప్పుడు? అంటే యాక్చువల్ గా నా లైఫ్ లో ఒక బిగ్గెస్ట్ పీరియడ్ చేంజ్ అయిందని అంటే దట్ పీరియడ్. కొన్నిసార్లు అమాయకత్వమే చాలా పెద్ద మేధస్సేమో మేబీ. రీసెంట్ టైమ్స్ లో తండేల్ ఇస్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. లైక్ అంటే బుజ్జి తల్లి సాంగ్ లో అసలు ఆ లిరిక్స్, ఈ సాంగ్ కి లిరిక్స్ రాస్తే శ్రీమణి గారే రాయాలి, మ్యూజిక్ చేస్తే దేవి గారే చేయాలి అనే రేంజ్ లో ఉంటాయి ఆ సాంగ్స్. ఉప్పు నీటి ముప్పుని కూడా గొప్పగా దాటే గట్టోనే, నీ కంటి నీటికి మాత్రం కొట్టుకుపోతానే, నీకోసం when you have an emotion on the screen you will definitely write something new. అది తండేల్ సినిమాకి వర్కౌట్ అయింది బాగా. ఒక కవికి ఒక మంచి సాహిత్యం రావాలి అంటే ఒక ప్రేరణ కావాలి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఆ ప్రేరణ మీ లైఫ్ లో ఎవరు అని అడుగుతున్నాను. See, ఫర్ మీ నా లైఫ్ లోకి వచ్చేసరికి tell me one thing about DSP sir. బ్రదర్, మెంటర్, గురు అండ్ తమన్ గారు. అన్నా తమ్ముళ్ళ మధ్య ఒక చిన్న ఇది ఉంటుంది చూసారా, తమ్ముడు తప్పు చేయగానే రైట్ రారా ఏంట్రా ఈ పని. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అండి? మహర్షి సినిమాలో ఇదే కదా పాట రాసిన తర్వాత సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు పిలిచి మంచి భవిష్యత్తు ఉందిరా నాయన నీకు, కొన్ని టిప్స్ ఇచ్చారనమాట. దోస్ ఆర్ మై అచీవ్మెంట్స్. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈ రోజు నాతో పాటు ఉన్న గెస్ట్ నాకు మాత్రమే స్పెషల్ గెస్ట్ కాదు, మనందరికి చాలా స్పెషల్ గెస్ట్. బికాస్ కమర్షియల్ హిట్స్ ఉండడం అనేది చాలా కామన్ థింగ్ ఏమో ఈ రోజుల్లో ఒక లిరిక్ రైటర్ కి. కానీ కమర్షియల్ హిట్స్ తో పాటు అటు క్లాస్ ఇటు మాస్ అన్ని టైప్ ఆడియన్స్, ఎస్పెషల్లీ ఫర్ మీ హీఈస్ వెరీ స్పెషల్ టు మీ. హీఈస్ నన్ అదర్ దెన్ మిస్టర్ శ్రీమణి గారు. నమస్తే శ్రీమణి గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? సూపర్. నిజంగా నాలో మీకు ఆ ఎక్సైటింగ్ కనిపిస్తుంది. ఎక్సైట్మెంట్. వెరీ హ్యాపీ టు సీ యూ ఇన్ మై స్టూడియో. ఆల్మోస్ట్ ఒక 1 month ఫాలో అప్. బట్ ఓకే, మీరు ఫస్ట్ లోనే నాకు ఓకే చెప్పారు, బట్ యు ఆర్ నాట్ ఇన్ హైదరాబాద్ కదా, సో దట్స్ వాట్ దిస్ మచ్ ఆఫ్ లేట్. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? 100% లవ్ నుంచి స్టార్ట్ చేద్దామా, లేకపోతే అత్తారింటికి దారి నుంచి స్టార్ట్ చేద్దామా? వాట్ ఏ వండర్ఫుల్ సాంగ్ శ్రీమణి గారు. గగనపు వీధి వీడి అని మొదలు పెట్టారు. అండ్ 100% లవ్. ఐ థింక్ మీ ఫస్ట్ సాంగ్ వచ్చేసేసి A2B2 లేకపోతే అహో బాలునా? ఆఫీషియల్లీ ఇట్ ఇస్ అహోబాలు. అహోబాలు. ఓకే. సో ఫస్ట్ సాంగ్ కంప్లీట్ అయింది అండ్ ఫినిష్ అయింది, లిరిక్ వైజ్ గా లాక్ అయింది అహోబాలు. ఓకే. బట్ రికార్డ్ అయింది దట్ ఈస్ మహాలక్ష్మి. బట్ ఎలా ఈ జర్నీ అంతా ఎలా? దిస్ మచ్ ఆఫ్ జర్నీ, దిస్ మనీ సక్సెస్ఫుల్ సాంగ్స్ అండ్ దిస్ మచ్ ఆఫ్ క్రెడిట్. అంటే జనరల్ గా నాకు చాలా డౌట్ ఉండింది మీ మీద. యంగ్ లిరిక్ రైటర్స్ చాలా మంది వస్తున్నారు. అఫ్ కోర్స్ యు ఆర్ టూ యంగ్, నేను అలా అని చెప్పట్లేదు. కాకపోతే ఏంటంటే శాస్త్రి గారు ఉన్నప్పటి నుంచే మీరు ఉన్నారు. సో మీకంటే సీనియర్స్ శాస్త్రి గారు అండ్ రామ్ జోగేశ్ శాస్త్రి గారు ఉన్నారు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఉన్నారు, అండ్ చాలా మంది, ఎంతో మంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. ఉన్నప్పటికీ కూడా మీ సాంగ్స్ ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉంటూ ఉంటాయి. ఇయర్లీ కొన్ని బ్యూటిఫుల్ సాంగ్స్ మీ దగ్గర నుంచి వస్తూ ఉంటాయి. హౌ ఇట్ ఇస్ పాసిబుల్? అంటే అది యాక్చువల్ గా చెప్పాలంటే
ఇట్స్ లైక్ పర్టికులర్ గా వాళ్ళు ఇలాగా ఒక స్పెషల్ గా ఉండాలి అనేం లేదు. ఓకే. ఒక పాటకి ఏంటంటే ఒక ఇంటెన్షన్ ఉంటుంది. ఈ పాటని ఒక ట్యూన్ మనం వినంగానే, ఒక సన్నివేశం మనం వినంగానే ఈ పాటలో ఒక మంచి లిరిక్ రాయాలని ఒక ఇంటెన్షన్ క్రియేట్ అవుతుంది అనమాట. అది క్రియేట్ అయినప్పుడు మనం దాని మీద ఆ ఫోకస్ చేసి రాసినప్పుడు అది ఆటోమేటిక్ గా ఆడియన్స్ కనెక్ట్ అయిపోయి దట్ విల్ బికమ్ ట్రెండ్. ఇది నేను ఎప్పుడు నమ్మేది అనమాట బేసికల్లీ. సో ఆ పాట కంటే మంది ఇలాంటి కన్సన్ట్రేషన్ ఎప్పుడు ఉండదు. ఆ పాట మీద క్రియేట్ అయిన ఇంటెన్షన్, ఆ పాట మీద క్రియేట్ అయిన ప్రేమ ఆ పాటను అలా రాయిస్తాయేమో అనేది నా ఫీలింగ్. అంటే మీ సాంగ్స్ తో నాకు చాలా కనెక్షన్ ఉంది. లైక్ అంటే 100% లవ్ మూవీ టైంలో MBA జస్ట్ అదే టైంలో ఫినిష్ చేయడం, అదే టైంలో ఆ సాంగ్ నాకు చాలా కనెక్టింగ్ అనిపించింది. ఆఫ్టర్ దట్ మజ్ను టైంకి నేను మ్యారీడ్. సో ఒక మంచి వెదర్లో నేను నా హస్బెండ్ కార్లో లాంగ్ డ్రైవ్కి వెళ్తున్నప్పుడు ఈ సాంగ్ ఓ మేఘంలా, ఆ సాంగ్ ఇట్ ఈస్ సమ్ మెమరబుల్ సాంగ్స్ అన్నమాట నాకు. లైక్ అంటే ఇట్ ఈస్ సమ్ కనెక్టింగ్. అబ్బా మనం వెళ్ళే సిచ్యువేషన్ కి ఈ సాంగ్ కి ఎంత బాగుంది అని చెప్పేసి. అండ్ ఎస్పెషల్లీ సిచ్యువేషన్ కి తగ్గట్లు చాలా మందికి మిమ్మల్ని చాలా మంది లవ్ చేసేస్తారు తెలియకుండానే బికాస్ ఆఫ్ యువర్ సాంగ్స్. సో వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ సాంగ్ అండి? నాకు సరిగ్గా గుర్తులేదు కానీ చాలా పుస్తకాల్లో చాలా కవులు పొయిట్రీ, ఇవన్నీ కవులు రాసిన పొయిట్రీ కానీ రచయితలు రాసిన దాన్ని కానీ ఏదో పుస్తకంలో మాత్రం చదివా నేను. అది నాకు ఎప్పటికీ ఒక ఫేవరెట్ గా ఉండిపోయింది. ఏంటనంటే యు ఆర్ ఆస్కింగ్ అబౌట్ మై ఫేవరెట్ యెట్ టు బి రిటన్. సో అది నాకు ఎప్పుడు కూడా, అంటే ఇన్ని పాటలు రాశాను, ఖచ్చితంగా ప్రతి పాటని మనం ప్రేమించే రాస్తాం, ఇష్టపడి రాస్తాం, చాలా చాలా నచ్చుతాయి. కొన్ని సందర్భానుసారంగా నచ్చుతాయి, కొన్ని మనం సందర్భానుసారంగా రాసినా కూడా దానిలో ఉన్న ఎక్స్ప్రెషన్ కొత్తగా రావడం వల్ల నచ్చుతాయి. ఇలా ఏ పాటలో ప్రత్యేకత ఆ పాట ప్రత్యేకత ఉంటుంది. ఒక ఫేవరెట్, ఇది నా ఫేవరెట్ అని చెప్తే మేబీ అది ఇంకా నేను రాయాలేమో అనే ఫీలింగ్ ఉంటుంది నాకు ఎప్పుడు. సో ఐ హావ్ టు రైట్ మై ఫేవరెట్ సాంగ్. 100% లవ్ తర్వాత అంటే డిఫరెంట్ సాంగ్స్. 100% లవ్ లో రెండు కూడా సూపర్ సాంగ్స్, యూత్ కి చాలా లైక్ అంటే ఒక బూస్ట్, ఒక డిఫరెంట్ సాంగ్స్ అవి, దాంట్లో డౌట్ లేదు. అండ్ నెక్స్ట్ సెగా గురించి మనం మాట్లాడదాం. సెగా మూవీ అనగానే అందరికి ఫేవరెట్ సాంగ్ వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ. కానీ అందులో ఇంకొక అద్భుతమైన సాంగ్ ఉంది. అఫ్ కోర్స్ మీరు 3 to 4 సాంగ్స్ ఇచ్చినట్లు ఉన్నారు సెగా, లేకపోతే 4 సాంగ్స్ ఇచ్చారు. సో అందులో ఒక సాంగ్ ఉంటుంది, ఒక వేశ్య గురించి సాంగ్ రాస్తారు. అసలు ఎలా పాసిబుల్, ఒక వేశ్య గురించి అంత అద్భుతంగా సాంగ్ ఎలా రాయగలిగారు? ద డైరెక్టర్ అంజనా, మిస్ అంజనా, ఆవిడ నాకు సిచ్యువేషన్ అంత బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించింది, ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ అంతా చెప్పినప్పుడు ఐ వాజ్ సర్ప్రైజ్డ్. సో ఇలాంటి క్యారెక్టర్స్ లో ఒకవేళ అబ్బాయి పొజిషన్ లోనే ఇఫ్ ఎ రైటర్ ఫీల్స్ దట్, సో ఎలాగా పోర్ట్రే చేస్తాడో అన్నప్పటి నుంచి తను అడిగారు, షీ ఆస్క్డ్ మీ అ క్వశ్చన్, హౌ కెన్ యూ డిస్క్రైబ్ హర్? I want it to be very respective and it has to be standing చాలా కాలం నిలిచిపోయేలా ఉండాలి అని అంటే దెన్ ఆ రోజు ఆ పాట ఒక దేవత సాంగ్ లో వస్తుంది. అది ఎస్పెషల్లీ సెకండ్ చరణంలో స్టార్టింగ్ 2 lines వస్తాయి. కరెక్ట్, గుర్తుందా? I have to remember that lines actually. విరబూసిన పూవిది అందరిది, పరిమళం నా సొంతం, నది గుడిలో నది స్నానము అందరికి, పరవశం నా సొంతం. హౌ డెప్త్ అసలు! దీన్ని లోపలికి వెళ్ళి అర్థం చేసుకుంటే నది అంటే అసలు ఎంత మంది వచ్చినా కానీ ఆ పరిమళం తనకే సొంతం. అసలు ఎలా అది అర్థం చేసుకోవాలి. కానీ లిరిక్ అనేది నిజంగా ఎంత అద్భుతం అండి. ఒక ట్యూన్ ఇచ్చేసేసి ఆ ట్యూన్ లో ఆ లిరిక్ ని తీసుకువెళ్ళి కూర్చోబెట్టడం అనేది చాలా కష్టం. అసలు అందులో మీరు చేసిన ఎక్స్పెరిమెంట్స్ ఏవైనా కానీ డెఫినెట్ గా అసలు ఆ ఫ్రూట్స్ వచ్చినప్పుడు ఎలా ఎంజాయ్ చేస్తారు? అంటే పాట రాసినప్పుడల్లా, ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 700-800 అబౌవ్ సాంగ్స్ రాశాను కాబట్టి నౌ ఒక పాట మీద ఇప్పుడు నాకున్న మెచ్యూరిటీ వేరు. At that time, that is actually my 5th song or 6th song or 7th song, might be 7th song. అప్పుడు నాకున్న ఆ మెచ్యూరిటీ వేరు. సో ఒక రకంగా చెప్పాలంటే అప్పుడు అమెచ్యూర్.
ఆ అమెచ్యూరిష్ రైటింగ్ లో నుంచి ప్యూర్ పోయిటరీ వచ్చినప్పుడు అది ఆడియన్స్ కనెక్ట్ అయినప్పుడు ఇట్స్ 100 times హ్యాపీనెస్ అన్నమాట. అంటే యూ క్యాన్ డిస్క్రైబ్ ఇన్ వర్డ్స్. యా యువర్ జస్ట్ న్యూ కదా అప్పుడు. అంటే ఇప్పుడు శాస్త్రి గారు లాంటి వాళ్ళు రాశారంటే వాళ్ళు చాలా సీనియర్స్. కరెక్ట్. అంటే నేను మిమ్మల్ని వేరే వాళ్ళతో కంపేర్ చేయడం నా ఉద్దేశం కాదు ఇక్కడ. కాకపోతే ఏంటంటే అసలు అంత మెచ్యూరిటీ అలా ఇలాంటి వర్డ్స్ రావాలి, ఇలాంటి లైన్స్ రావాలి అంటే మీరు చాలా ఎక్స్పీరియన్స్డ్ అయి ఉండాలి, మీరు చాలా సీనియర్ అయి ఉండాలి, లేకపోతే లైఫ్ లో ఎన్నో చదివి చేసి ఉండాలి. సో ఏం జరిగింది అంటే కొన్నిసార్లు అమాయకత్వమే చాలా పెద్ద మేధస్సేమో. మేబీ ఆ టైంలో ఉన్న అమాయకత్వమే దట్ గివ్ మీ దట్ బ్రిలియన్స్ అనుకోవచ్చు అంతే. ఓకే. యూత్ కి ప్రతి మూవీలో కూడా మీరు ఇచ్చే సాంగ్స్ అన్ని కూడా యూత్ కి చాలా ఇంట్రెస్టింగ్ సాంగ్స్ ఉంటాయి. ఒక పక్క ఇంత మంచి మెలోడీ సాంగ్స్ రాస్తూ ఉంటారు, ఒక పక్కనేమో మైండ్ బ్లాక్ లాంటి సాంగ్స్ రాస్తూ ఉంటారు. ఎలా అసలు మైండ్ బ్లాక్ ప్యూర్లీ అంటే కంప్లీట్లీ మాస్ సాంగ్. యా, అది దేవి గారు అడిగిన అంటే అనిల్ రావుపూడి గారు సిచ్యువేషన్ చెప్పారు, దేవి గారు చెప్పినప్పుడు అట్ దట్ స్పేస్ ఆల్సో అక్కడ కూడా మాకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఇట్స్ నాట్ ప్యూర్ మాసర్ మనం అంటే ఇప్పుడు ఒక డ్యూయట్ కైండ్ ఆఫ్ లో కూడా కాదు. అది దానిలో చిన్న లైన్ ఉంటుంది. అసలు మహేష్ బాబు గారి కెరియర్ లోనే దట్ ఈస్ ద ఫస్ట్ సాంగ్ అంత మాసివ్ హిట్ అనేది. మేబీ నాకు తెలిసి ఆయన ఫస్ట్ ఆ సాంగ్ వినిపించినప్పుడు ఆయన కూడా షాక్ అయి ఉండొచ్చు. చేతికేమో మళ్ళీకేమో ఇదేంటి నాకే నా ఈ సాంగ్ అని చెప్పేసి. సో మైండ్ బ్లాక్ లో ఏమైందంటే మేము అదే వర్డ్ కాయినింగ్, చాలా ఫేమస్ కాయినింగ్ వర్డ్ కదా, దాంతో నేను ఎందుకు స్టార్ట్ చేయకూడదని వి స్టార్టెడ్ అప్. దానిలో మధ్యలో చిన్న ర్యాప్ దేవి గారు యాడెడ్ ఒక వర్డ్స్ లాగా, బాబు నువ్వు కొట్టు అని కొట్టమని చెప్పు, బాబు నువ్వు చెప్పు అని కొట్టమని డప్పు. సో ఇలాంటి స్టైల్స్ అన్ని దేవి గారు యాడెడ్ దట్. సో అది కొత్త కలర్ తీసుకొచ్చింది ఒక మాస్ సాంగ్స్ కి. సో కంటిన్యూస్ గా వెళ్ళిపోకుండా చిన్న ర్యాప్ అండ్ దీనిలో ఒక జుగల్ బందీ లాగా లాట్ ఆఫ్ ఫన్ ఫర్ దట్ సాంగ్. యాక్చువల్లీ రియల్లీ ఇట్ ఇస్ వెరీ ఫన్. అంటే మేము ఫస్ట్ ఆ సాంగ్ విన్నప్పుడు మేబీ ఇట్ ఈస్ ఐటమ్ సాంగ్ గా అనుకున్నాము, బట్ తర్వాత చూస్తే లేదు బిట్వీన్ మహేష్ సార్ అండ్ రష్మిక అని చెప్పేసి. సో దిస్ ఇస్ నాట్ ఐటమ్ సాంగ్ బట్ హౌ ఇట్ ఈస్ పాసిబుల్. అండ్ అదే మూవీలో సో హీ సో క్యూట్ మళ్ళీ మీరే ఇచ్చారు. అదే అంటున్నా, ఇటు క్లాస్ గా ఇవ్వగలరు, ఇటు మాస్ గా ఇవ్వగలరు. రెండు రకాలుగా మీరు. కొంతమంది ఏంటంటే క్లాస్ కి మాత్రమే ఫేమస్ ఉంటారు, కొంతమంది ఎస్పెషల్లీ మాస్ కు ఉంటారు, బట్ యువర్ క్లాస్ అండ్ మాస్ మిక్స్డ్. అలానే కదా. అంటే ఇప్పుడు ఒక రైటర్ ఒక పాట రాయగలిగాడు, ఒక ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెస్ చేయగలిగారు అంటే నా ఫీలింగ్ ఏంటనంటే ఎదర్ ఇట్ ఈస్ క్లాస్ ఆర్ మాస్, మన మాస్కింగ్ అంతే. సో తను ఒక లవ్ సాంగ్ రాసి పాపులర్ అయ్యాడు అని అంటే అందరూ సాధారణంగా మీ ప్రేమ పాటలు బాగుంటాయండి మేము లవ్ సాంగ్ రాయండి అని అడుగుతారు. ఇఫ్ యూ ఆస్క్ హిమ్ మాస్ సాంగ్ ఆల్సో హీ విల్ రైట్ మోర్. చాలా కొత్తగా రాస్తారు. యాక్చువల్ గా రచయితలు అన్ని కోణాలు ఉంటాయి. రైటర్ ఈజ్ ఒక రైటర్ అని ఎందుకంటారంటే అన్ని రకాలుగా ఆలోచించగలుగుతారు కాబట్టి. ఆలోచించాలేమో. జనరల్ గా రైటర్స్ అంటే వాళ్ళ ఇంట్లో పెద్ద పెద్ద బుక్స్ చాలా బండల్స్ ఉంటాయి. మీరు ఎన్ని బుక్స్ చదివారు అలాగా? నేను పర్టికులర్ లెక్కనే నాకు చిన్నప్పటి నుంచి మా ఇంట్లో బుక్ రీడింగ్ అయితే ఉంది కంప్లీట్ గా. సో ఇంట్లో ఎప్పుడు చందమా పుస్తకాలు ఉంటాయి, రామాయణ మహాభారతాలు ఉంటాయి, అప్పుడు సుందరాకాండ ఉంది. సో ఇవన్నీ చదువుతుంటాం రైట్. బట్ వెన్ ఇంటెన్షనల్లీ నేను స్టార్ట్ చేసింది మాత్రం నా ఇంటర్మీడియట్ అప్పుడే. వెన్ ఐ కేమ్ టు నో దెర్ ఈస్ ఎ లిటరేచర్, అంటే దీన్నంతా లిటరేచర్ అంటారు, ఇలా చదవడం వల్ల మన లోపల ఒక భావుకత పెరుగుతూ ఉంటుంది అనేది నేను రియలైజ్ అయింది మాత్రం ఇంటర్మీడియట్ లోనే. అంత మెచ్యూరిటీ ఎలా? అది అసలు దానికి అసలు మెచ్యూరిటీతో సంబంధం లేదు. నాకు ఇంటర్మీడియట్ లో అమ్మ ఎగ్జామ్స్ వస్తే మంచి మార్క్స్ తో మరి మా డాడీ మరి పాస్ మార్కులు అయితే తిడతారేమో, సో కొంచెం ఎక్కువ తెచ్చుకోవాలి అనుకునేదాన్ని. ఆ 21 మార్క్స్ దాటి కొంచెం ముందుకు వెళ్ళాలని ఆలోచించేదాన్ని, కానీ అంతకు మించి చదివేదాన్ని కాదు. అందుకే మిమ్మల్ని అడుగుతున్నా ఎలా అని. అంటే నేను 9th 10th నేను మా మదర్ ఫాదర్ లేట్ చిన్నప్పుడే. సో మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో 7th వరకు చదువుకున్నాను. నందిగామా? 9th 10th నందిగామ చదివాను అనమాట. మా పిన్ని వాళ్ళ ఇంట్లో అప్పుడు నాకు రెసిడెన్షియల్ స్కూల్, కాకతీయ రెసిడెన్షియల్ స్కూల్. సో అక్కడ నేను హాస్టల్లో ఉండేవాడిని. ఒక 1 year అంతా హాస్టల్లో ఉన్నాను. ఆల్ అబౌట్ టార్గెట్స్ అండ్ ఉండేది. అంటే వాళ్ళు చెప్పే ఫ్రీడమ్ ప్రకారం మంచి చదువు ఉండేది, ఎవ్రీథింగ్ ఉండేది. అక్కడే నాకు యాక్చువల్గా పోయిటరీ పాటల్ని పాడడం ఇదంతా డెవలప్ అయింది అనమాట. బట్ వెన్ ఐ కమ్ టు ద ఇంటర్మీడియట్ వచ్చేసరికి ఇట్స్ నాట్ రెసిడెన్షియల్ ఆర్ ఇట్స్ నాట్ అ ప్రైవేట్ కాలేజ్. ఐ వెంట్ ఇన్ టు ద సెయింట్ ఆన్స్ లూథరన్ కాలేజ్. ఇట్స్ అ గవర్నమెంట్. సో పక్కనే చర్చెస్ ఉండేవి, మంచిగా గిటార్స్ పట్టుకుని మ్యూజిక్ అదంతా ప్లే చేస్తున్నారు. ఐ ఫెల్ట్ వెరీ ప్లెజెంట్ అండ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద మ్యూజిక్ అండ్ ఆల్.
సో వాళ్ళ బ్యాండ్ లో కొంతమందిని పరిచయం చేసుకుని నేను సపరేట్ గా కంపోజిషన్ స్టార్ట్ చేసి సాంగ్స్ పాడడం, లిరిక్స్ పాడడం ఇలా చేస్తుంటే మీరు ఏ సినిమాలోదని అడిగేవాళ్ళు. ఊరికి కంపోజ్ చేసాను ఏదో సినిమాలలో ఉందండి అని. దెన్ ఐ రియలైజ్డ్ సో మై సాంగ్స్ ఆర్ మోర్ లైక్ సినిమా పాటలా ఉంటాయి. వై డోంట్ ఐ ట్రై? సో దెన్ ఐ హావ్ స్టార్టెడ్ రీసెర్చ్ ఆన్ ద సాంగ్స్. అప్పుడే వర్షం రిలీజ్ అయింది. వర్షం పాటలు ఐఎమ్ వెరీ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ వర్షం సాంగ్స్. అది అందరూ సీతారాం శాస్త్రి గారు, వేటూరి గారు, వీళ్ళ పాటలు, వీళ్ళ సాహిత్యం, వీళ్ళ మాటల్లో విన్నప్పుడు వీళ్ళు చదివిన పుస్తకాలు, అలాగే ఒక లిటరేచర్, ఒక ఇది ఆ వరల్డ్ కంప్లీట్లీ మై ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు దట్ వరల్డ్ అనమాట. బట్ అయినప్పటికీ కూడా నేను మూవీస్ లో సాంగ్స్ రాయాలి అని చెప్పేసి అసలు మీ మైండ్ లో ఆ బీజం పడింది ఎప్పుడు? దట్ సేమ్ ఇంటర్మీడియట్ పీరియడ్. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత ఏమో లెట్స్ గో ట్రై ఫర్. అసలు మీకు తెలుసా ఆ టైంలో ఇలా మూవీస్ లో సాంగ్స్ రాస్తారు, లిరిక్ రైటర్స్ అనే వాళ్ళు కొంతమంది ఉంటారు అని చెప్పి? దట్ మచ్ ఐ నో, బట్ I don't know how to approach and all, but my gut feeling says that let's go try for it. But ఎవరున్నారు మీకు ఇండస్ట్రీలో? No, nobody is there. But ఎలా, how you came? ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ చదువుతున్నప్పుడు మా పిన్ని బాబాయ్ వాళ్ళు మళ్ళీ హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు. సో I came here and doing some part-time jobs, so trying for the industry circle connections. సో ఈ ప్రాసెస్ లో 2-3 జాబ్స్, 2-3 జాబ్స్ చేశాను. ఒక క్రాంతి ట్రాన్స్పోర్ట్ లో ఒక వర్క్ చేశాను. తర్వాత ఒక బి పాజిటివ్ మ్యాగజైన్, అపోలో హాస్పిటల్స్ వాళ్ళది బి పాజిటివ్ లైఫ్ స్టైల్, హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ మ్యాగజైన్, దానికి నేను మార్కెటింగ్ సర్క్యులేషన్ మేనేజర్ గా వర్క్ చేశాను అనమాట. 2008 to 2010 2 years. సో మార్కెటింగ్ అంటే యాక్చువల్ గా నా లైఫ్ లో ఒక బిగ్గెస్ట్ పీరియడ్ చేంజ్ అయిందని అంటే దట్ పీరియడ్. హ్యూమన్ ఇంటరాక్షన్స్ అంటే మనం ఎలాగా మనుషులతో మాట్లాడాలి, ఎలాగ మనం ఒక బుక్ ని సేల్ చేయాలంటే మనం ఎన్ని టెక్నిక్స్ వాడతామో అలాగే మన దగ్గర ఉన్న ప్రొడక్ట్ ని బయట వాళ్ళకి చూపించడానికి ఇన్ని రకాల వేస్ ఉంటాయా అనే విషయం నాకు అక్కడ అర్థమైంది. సో దట్ జాబ్ ఎడ్యుకేటెడ్ మీ అ లాట్. అందులో నుంచి ఇంకా అలాగే నేను మార్కెటింగ్ కాబట్టి సో సినిమా ఇండస్ట్రీ సర్కిల్ కూడా చిన్న చిన్నగా పెంచుకుంటూ అలా సుకుమార్ గారి డైరెక్షన్ డిపార్ట్మెంట్ తో పరిచయం అవ్వడం, నా రైటింగ్స్ అన్ని ఆయన కొన్ని చూడడం, 100% లోకి పిలవడం, ఒక ఆపర్చునిటీ ఇవ్వడం. సో ఐ రోట్ సంథింగ్ అహోబాలు అబౌట్ దట్. ఫస్ట్ లైన్ ఈజ్ యాక్చువల్లీ నంబర్ 1 కి రొటీన్ బాలు, చదువుకి ప్రోటీన్ బాలు అని చెప్పి రాశాను అనమాట. అలా ఏం చూసి సుకుమార్ గారు ఇమ్మీడియట్ గా అండర్లైన్ చేసి ఎవరు లిరిసిస్ట్ అన్నారు అంతే. సో అక్కడి నుంచి ఇంక దేవి గారి దగ్గరికి వెళ్ళాము. అహోబాలు సాంగ్ అయిపోయింది, దట్ ఈస్ మహాలక్ష్మి సాంగ్ అయిపోయింది, A2B2 అయిపోయింది. సో దే గేవ్ మీ ది టైటిల్. దెన్ ఐ రిజైన్ ద జాబ్. ఫస్ట్ సాంగ్ అయిపోగా రిజైన్ చేస్తాను సుకుమార్ గారికి చెప్పగానే హి వాస్ షాక్డ్. అంత కాన్ఫిడెన్స్ ఏంటో నీకు అంటే, మీ దగ్గర పాట రాశాను సార్, ఇంకెవరి దగ్గర ఏం రాస్తానని చెప్పి. సుకుమార్ గారి దగ్గర నుంచి సర్టిఫికేట్ రావడం చాలా ఇంపార్టెంట్, చాలా కష్టమేమో, బట్ ఇమీడియట్ గా మీరు అంటే హీస్ ఫర్ ఎ సాంగ్ హీ థింక్స్ లైక్ ఇంటెలెక్చువల్, బట్ హీ గివ్స్ యూ లైక్ అంటే ఒక కామన్ మ్యాన్ కూడా పాడుకునేంత ఈజీగా తీసుకుని వస్తారు ఆయన పోయిటరీ మొత్తాన్ని. నేను ఆయన దగ్గర నేర్చుకున్న చాలా గొప్ప విషయం అదే. మేధావిలాగా ఆలోచించాలి, కానీ సామాన్యులకు కూడా అర్థమయ్యేలాగా మనం పాటలు రాయాలి. ఎగ్జాక్ట్లీ. అంటే వేరే వాళ్ళ గురించి మాట్లాడడానికి ఇది సందర్భం కాదేమో, కాకపోతే ఒక చిన్న లైన్ ఇక్కడ. చాలా మంది ఇండస్ట్రీలో మంచి మంచి సాంగ్స్ ఇస్తున్నారు, కాకపోతే ఏంటంటే లిరిక్స్ అనే దగ్గర చాలా మందికి ఏంటంటే వాడుక భాషలో ఉండవు. బట్ శ్రీమణి గారి ప్రత్యేకత ఏంటి అంటే చిన్నపిల్లలు కూడా అర్థం చేసుకోగలరు. అయితే ఇక్కడ దేవిశ్రీ ప్రసాద్ గారి గురించి మాట్లాడదాం మనం, మన రాక్ స్టార్ డిఎస్పి. సో ఫస్ట్ మీరు ఇండస్ట్రీలో మీ ప్రస్థానం స్టార్ట్ అయింది ఆయన మ్యూజిక్ తోటే. అప్పటి నుంచి ఇప్పటికి దేవి గారి సినిమాల్లో ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయింది, అది కూడా సూపర్. అంటే ఇటు హిట్ అయింది, ఐ మీన్ కమర్షియల్ హిట్ అయింది. అంటే ఆ సాంగ్ ఎవరు రాశారు అంటే శ్రీమణి గారు. రీసెంట్ టైమ్స్ లో బుజ్జి తల్లి కానివ్వండి, హైలెస్సా కానివ్వండి. సో ఏంటి మీ ఇద్దరికి మధ్యన బాండింగ్? అంటే నేను యాక్చువల్ గా చెప్పాలంటే దేవి గారి మ్యూజిక్ కి ఫ్యాన్. వర్షం ఎప్పుడైతే నేను విన్నానో, ఆల్బమ్ ఎప్పుడైతే నచ్చిందో, హూ ఇస్ ద మ్యూజిక్ డైరెక్టర్ అంటే దేవి గారు. దెన్ ఐ కేమ్ బ్యాక్ టు హిస్ ఆల్ హిస్ లిస్ట్స్ అండ్ అన్ని నాకు ఇష్టమైన పాటలే. అండ్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ డైరెక్టర్. ఒక ఫ్యాన్ బాయ్ లిరిసిస్ట్ గా అవుదామని ట్రై చేసి ఫస్ట్ ఆపర్చునిటీ దేవి గారే ఇచ్చారు. అండ్ అందులో కూడా నేను రాసిన లిరిక్ అంతా కూడా ఆయన చదివి చాలా బాగా రాశారని చెప్పి, అంటే అంత చెప్పాల్సిన అవసరం కూడా లేదు, హీఈస్ అన్ అనదర్ లెవెల్. కానీ మన పాటని చూసి ప్రతి లైన్ ని పరిశీలించి అందులో బాగున్న లైన్స్ నోట్ చేసి చాలా బాగా రాశారు శ్రీమణి, మీకు మంచి భవిష్యత్తు ఉందని ఒక హగ్ ఇచ్చాడు ఆయన. సో దట్ మూమెంట్ ఐ డిసైడెడ్ ఐ హావ్ టు డూ ఎనీథింగ్ ఫర్ హిమ్, బికాస్ దట్ మచ్ ప్యూర్ హార్ట్ హీ హాస్.
సో అంత పోయిటరీ అంటే ఇట్స్ నాట్ అబౌట్ ద రికమెండేషన్ ఆర్ ఇట్స్ నాట్ అబౌట్ ద సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ప్యూర్లీ ఒక పొయిటరీని చూసి అడ్మైర్ చేసి ఒక వ్యక్తిని అభినందించడం అనేది చాలా గొప్ప క్వాలిటీ అది. సో ఆ క్వాలిటీ చూసిన తర్వాత నాకు ఇంకా అసలు అంటే అప్పటి వరకు ఒక ఫ్యాన్ బాయ్, ఒక మ్యూజిక్ డైరెక్టర్, నేను అడ్మైర్ చేసే మ్యూజిక్ డైరెక్టర్ తెలిసిన ఆయన వ్యక్తిగా కూడా చాలా బాగా నచ్చేసారు అనమాట. సో ఇంకా అక్కడి నుంచి ఇంకా ఎప్పుడు ఆయన పాట పంపించినప్పుడల్లా సంథింగ్ ఐ హ్యావ్ టు రైట్ ఆ ఈజ్ మంచిగా ఆటోమేటిక్ గా వర్క్ చేస్తుంది. రీసెంట్ టైమ్స్ లో తండేల్ ఇస్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. లైక్ అంటే బుజ్జి తల్లి సాంగ్ లో అసలు ఆ లిరిక్స్ ఈ సాంగ్ కి లిరిక్స్ రాస్తే శ్రీమణి గారే రాయాలి, మ్యూజిక్ చేస్తే దేవి గారే చేయాలి అనే రేంజ్ లో ఉంటాయి ఆ సాంగ్స్. బుజ్జి తల్లి సాంగ్ అనేది అసలు వండర్ఫుల్ సాంగ్. అది ఆ సాంగ్ ఫస్ట్ రిలీజ్ అయింది ఐ థింక్ ఆ రోజు ఈవినింగ్ 6 o'clock ఏమో సాంగ్ రిలీజ్. నేను ఊరికే ఇంటికి వెళ్ళి టీవీ ఆన్ చేయగానే లిరికల్ వీడియో రిలీజ్డ్ అని వచ్చింది అనమాట. పెట్టుకొని చూసి అబ్బా ఏముంది సాంగ్, ఎవరు రాశారు అని చెప్పి చూస్తే శ్రీమణి, అబ్బా అనుకున్నా. అండ్ అదైపోయింది. నెక్స్ట్ హైలెస్ సాంగ్ రిలీజ్ అయింది. ఇది ఎవరు రాశారు, ఇంత బాగుంది అంటే మళ్ళీ అగైన్ యూ వాటే సాంగ్స్ అసలు ఆ లిరిక్స్ ఒకదానితో ఒకదానికి సంబంధం లేకుండా ఎన్నో సాంగ్స్, ఎన్నో మంచి మంచి హిట్స్ ఇచ్చారు మీరు. కాకపోతే ఏంటంటే అసలు ఎక్కడ మీరు కాపీ క్యాట్ లాగా ఎక్కడ ఉండరు ఏ సాంగ్ కి కూడా. అంటే కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా కొన్ని మ్యూజిక్స్ ని కాపీ చేస్తారు, లిరిక్ రైటర్స్ కూడా వాళ్ళ సాంగ్స్ వాళ్ళు కాపీ చేయొచ్చు, తప్పులేదేమో. బట్ నీ సాంగ్స్ లో అబ్జర్వ్ చేస్తే ఎక్కడ కూడా కాపీ అనేది నాకు కనిపించట్లేదు. అసలు అన్ని లిరిక్స్ ఎక్కడి నుంచి ఎత్తుకొస్తున్నారండి మీరు? ఫర్ దిస్ బుజ్జి తల్లి అంటే తండేల్ గురించి చెప్పాలి అని అంటే డైరెక్టర్ రోట్ లాట్ ఆఫ్ సిచ్యువేషన్. అంటే ఆయన విజువల్ అంతా తీసేసి చూపించారు మాకు, దిస్ ఈజ్ ద ఎమోషన్ అని. వెన్ యూ హ్యావ్ అన్ ఎమోషన్ ఆన్ ద స్క్రీన్ యూ విల్ డెఫినెట్లీ రైట్ సంథింగ్ న్యూ. అది తండేల్ సినిమాకి వర్కౌట్ అయింది బాగా. సో చందు మోండెట్ గారు చెప్పడం, దాన్ని ఫ్రేజ్ చేయడం, దేవి గారు సూపర్ ట్యూన్ ఇచ్చారు, ఇదేమో ఎక్స్ట్రా నేను నిలబడిపోయేలా ఉంది, ఐ హ్యావ్ టు రైట్ సంథింగ్. సో ఇంక దానిలో కూర్చొని రాసినప్పుడు మేము అండర్లైన్ చేసుకున్న లైన్ ఏంటనంటే, ఇది ఎందుకు చెప్తున్నా ఈ అండర్లైన్ చేసే ఈ ఫస్ట్ లైన్ ఏదైతే ఉంటుందో ఇది పాటలో పల్లవ అవ్వచ్చు, చరణం అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు, ఇది పాటలో ఎక్కడైనా ఉండొచ్చు ఈ లైన్, కానీ ఈ లైన్ డిసైడ్ చేస్తుంది పాట అంతా ఎలా ఉండాలి. సో ఆ లైన్ ఉప్పు నీటి ముప్పుని కూడా గొప్పగా దాటే గట్టోనే, నీ కంటి నీటికి మాత్రం కొట్టుకుపోతానే. దిస్ లైన్ చందు గారు అండర్లైన్ చేసి చాలా బాగుందండి. హార్ట్ లో ఒక రకమైన సమ్ ఫీలింగ్ వస్తుంది మీరు పాడుతుంటే. అంటే మేబీ ఇది ఇంటర్వ్యూ అని నేను మర్చిపోతున్నాను, బికాస్ ఏంటంటే ఈ ఫేవరెట్ సాంగ్స్ అన్ని ఒక చోట ఉండి ఆ సాంగ్ రాసిన పర్సన్ నా ఎదురుగా ఉండడం అనేది ఇట్ ఈస్ రియల్లీ సమ్ కైండ్ ఆఫ్ ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్రెస్ దిస్ ఫీలింగ్. బట్ మీరు పాడుతుంటే హే ఈ లైన్స్ భలే ఉంటాయి కదా అని చెప్పేసి ఒక హ్యాపీ ఫీలింగ్. ఆ లైన్ అండర్లైన్ చేసినప్పుడు దెన్ వి డిసైడెడ్ దిస్ సాంగ్ హ్యాస్ టు బి ఇన్ దిస్ లాంగ్వేజ్. అంటే ఇలాంటి వొకాబులరీ ఉండాలి, ఇంత కలోక్యల్ గా, అండ్ దీని చుట్టూ ఇలాంటి ఎమోషన్ క్రియేట్ అవ్వాలని దగ్గర నుంచి దెన్ వి స్టార్టెడ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఫస్ట్ టు లాస్ట్ అన్నమాట. అంటే అది ఎక్కడో ఏదో ఒక 5వ చరణంలోనో 6వ చరణంలోనో రాసిన 5వ లైనో 6వ లైనో అది ఆయన ఆ లైన్ అండర్లైన్ చేస్తే అక్కడి నుంచి పాట డిసైడ్ అయింది కంప్లీట్ గా. ఈ ప్రయాణం అనేది యాక్చువల్గా నేను ఎందుకు స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తున్నా అంటే ఇది సాధారణంగా చాలా మందికి చెప్పరు దీన్ని. సో నేను ఎందుకు చెప్తున్నా అంటే అప్కమింగ్స్ ఎవరైనా పాటల మీద ఈ మధ్య చాలా ఆసక్తి చాలా మందికి తగ్గిపోతుంది. సో ఇలాంటివి చెప్తే విల్ క్రియేట్ క్యూరియాసిటీ ఆన్ ద సాంగ్స్ అనేది, అందుకని ఐఎమ్ మెన్షనింగ్ దిస్. అండ్ హైలెస్ సాంగ్ కూడా చూస్తే అసలు ఆ పాట మీరు సాయి పల్లవి గారి కోసమే రాశారేమో అనిపిస్తుంది. ఆవిడ డాన్స్ కి, ఆ లిరిక్స్ కి, ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కి, అసలు అంటే మీరు ఎవరిని మైండ్ లో పెట్టుకొని రాశారు ఆ సాంగ్? అసలు అంటే సాయి పల్లవి గారు ఉన్నారు అని అంటే ఇంకా ఆబ్వియస్లీ సాయి పల్లవి గారిని మైండ్ లో పెట్టుకుని రాస్తాను. ఎందుకంటే షీ హ్యాస్ దట్, అంటే ఆడియన్స్ లో గానీ సాయి పల్లవి గారు అనగానే ఒక రకం ఒక క్రేజ్ ఉంటుంది డెఫినెట్ గా. అసలు ఆమె డాన్స్ కి, ఆమె యాక్టింగ్ కి, ఆమె ఎక్స్ప్రెషన్స్ కి ప్రతి ఒక్కళ్ళు ఫిదా అయిపోతారు కదా. సో ఎంతెంత దూరాన్ని ఎంతెంత దూరాన్ని నువ్వు నేను మోస్తూ ఉన్నా అసలింతాలు పేరాదు, ఎన్నెన్ని తీరాలు నీకు నాకు మధ్యన ఉన్న కాస్తైనా అడ్డే కాదు అనేది ఆబ్వియస్లీ ఇంకా రియల్లీ వండర్ఫుల్. ఇన్ని సాంగ్స్ మీరు గుర్తు పెట్టుకోవడం కూడా చాలా పెద్ద విషయం. యాక్చువల్గా నాకు మెమరీ చాలా ప్రాబ్లం, యాక్చువల్గా టక్కన మర్చిపోతుంటాను అసలు. కానీ లిరిక్ టు లిరిక్ చాలా బాగా వాడుతున్నారు కదా. అంటే నాట్ ఓన్లీ దిస్ అండి, అంటే తండేల్ టాపిక్ వచ్చింది కాబట్టి నేను ఇప్పుడు చెప్తున్నాను. అండ్
మనం కొంచెం బ్యాక్ కి వెళ్తే అత్తారింటికి దారేది మళ్ళీ సేమ్ డిఎస్పి గారి దగ్గరికి వెళ్దాం మళ్ళీ. సో గగనపు వీధి వేడి అసలు వండర్ఫుల్ సాంగ్. అంటే పవన్ కళ్యాణ్ గారి కోసం ఆ సాంగ్ ఎగ్జాక్ట్లీ ఆయన చాలా సిచ్యువేషన్స్ లో ఆ సాంగ్ యూజ్ చేశారు. అండ్ చాలా మంది హీరోస్ కొన్ని సిచ్యువేషన్స్ లో ఆ సాంగ్ ని కాపీ చేశారు. కొంతమంది కామెడీ కోసం పెట్టుకున్నారు. అన్ని రకాలుగా ఆ సాంగ్ ని వాడేశారు ఇండస్ట్రీలో. బట్ ఎట్ ది సేమ్ టైం పవన్ సార్ కోసమే ఆ సాంగ్ రాసినట్లు ఎంత అద్భుతంగా, అఫ్ కోర్స్ ఆయన కోసమే రాశారు, కాకపోతే ఆయనకి తప్ప సెట్ అవుతామో ఈ సాంగ్ ఇంకొకరికి అన్నట్టు ఉంటుంది ఆ సాంగ్. అసలు ఆ లిరిక్స్ గగనపు వీధి వీడి వలస వెళ్ళిన అసలు ఎలా అంటే ఆ ట్యూన్ అనేది అప్పుడు ఆల్మోస్ట్ ఆ మూవీ వచ్చి 12 years అవుతుంది. అప్పటికే మీరు ఇంకా జూనియర్, చాలా చాలా జూనియర్ అప్పుడు. బట్ అంత డెప్త్ లోకి వెళ్ళి ఎలా సాంగ్. ఈ పాట గురించి చెప్పాలంటే ఫస్ట్ మళ్ళీ అగైన్ ఐ హ్యావ్ టు కమ్ ఫర్ వర్షం ముందుగా సాంగ్. వై? బికాస్ పాడుతా తీయగాలో దామిని గారు మా సింగర్, ఇప్పుడు మంచి సింగర్ అయ్యారు, దామిని గారు పెర్ఫామ్ చేశారు పాడుతా తీయగల. అప్పటికి ఇంకా సింగర్ అవ్వలేదు అనుకుంటా, అప్కమింగ్ వాళ్ళకి స్టేజ్ కదా అది. సో పెర్ఫామ్ చేసినప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు దానికి కాంప్లిమెంట్స్ ఇచ్చారనమాట. చాలా మంచి సాహిత్యం, ఈ కుర్రాడు ఎవరో చాలా బాగా రాశారు, మనం కొత్త కుర్రాడు అనుకుంటా, మనం స్వాగతిద్దాం అన్నారు అనమాట. అది త్రివిక్రమ్ గారు చూశారు, ఇమీడియట్ గా జులైకి పిలిపించారు. సో అక్కడ చక్కని బైక్ ఉంది, వసే నన్ను మీ ఇంటికి ముందు గేటు, అలాంటివన్నీ ఓ పెప్పీ నెంబర్స్ ఆఫ్ యూత్ అండ్ ఇది అయిపోయింది. దాని తర్వాత సడన్ గా ఒక రోజు త్రివిక్రమ్ గారు ఆఫీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీ పాస్పోర్ట్ ఉందా స్వామి అంటే లేదంటే ఇమ్మీడియట్ గా రెడీ చేయించుకున్నాను. ఇమ్మీడియట్ గా పాస్పోర్ట్ రెడీ చేసుకున్న తర్వాత స్పెయిన్ బార్సిలోనా తీసుకెళ్లారు అనమాట. సో ఒక సినిమాకి సంబంధించి ఒక మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం ఒక కంట్రీ దాటి వెళ్ళడం నాకు అదే ఫస్ట్ టైం. ఇండివిజువల్ గా నేను ఇండివిజువల్ గా కూడా కంట్రీ దాటడం అదే ఫస్ట్ టైం. సో స్పెయిన్ వెళ్ళినప్పుడు అది కూడా స్పెయిన్ మళ్ళీ, అందులో బార్సిలోనా బ్యూటిఫుల్ ప్లేస్. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన కథంతా చెప్తున్నప్పుడు దేవి గారు ట్యూన్ అక్కడ ఇన్స్టెంట్ గా చేశారు. దేవి గారు ట్యూన్ చేసి మొత్తం అవుతున్నప్పుడు దీనికి ఏదో హుక్ లైన్ కావాలి స్వామి, ఇంకేదో హుక్ లైన్ కావాలని త్రివిక్రమ్ గారు అడిగారు అనమాట. సో అప్పుడు ఒకసారి లీడ్ చెప్పండి స్వామి అన్నప్పుడు ఆయన కూర్చోబెట్టి త్రివిక్రమ్ గారు మళ్ళీ లీడ్ చెప్పారు. లీడ్ చెప్తున్నప్పుడు అప్పుడు డైలాగ్ ఉంటుంది అనమాట. అందులో ఏంటనంటే 6 అంగుళం ఉంటే బుల్లెట్ మనిషిని చంపేస్తుంది, అదే బుల్లెట్ 6 అడుగులు ఉంటే అనే డైలాగ్ మీకు సినిమాలో ఉంటుంది. అది అవును, ఎగ్జాక్ట్లీ ఇది అద్రిపోయింది స్వామి అని చెప్పి దేవి గారు ఇమ్మీడియట్ గా వీడు 6 అడుగుల బుల్లెట్ అని దాన్ని ఫామ్ చేశారు అనమాట. ముందంతా తత్కారంలో తరదీర తారదీర, నాకు ఎప్పటికీ గుర్తు, దిరదీర తారదీర తారదీర తారే తందదార తారే అని ట్యూన్ ఇచ్చి మొత్తం దీన్ని ఫినిష్ చేశారు. అక్కడి నుంచి మీ బ్యాక్ టు హైదరాబాద్ మ్యూజిక్ సిట్టింగ్స్ అయిపోయినాయి. తర్వాత నాకు త్రివిక్రమ్ గారు పిలిచారు. కొన్ని రోజుల తర్వాత ఏంటి ఇంకా పిలవట్లేదు, ఏంటి ఇంకా ఇవ్వట్లేదు అని అనుకుంటుంటే ఒక రోజు పిలిచి ఈ ట్యూన్ ఇచ్చి అప్పుడు నాకు సిచ్యువేషన్ చెప్పారనమాట. ఓకే, ఆ సిచ్యువేషన్ కి మీరు 100% న్యాయం చేశారు. అలాగే కాదు, యాక్చువల్గా చెప్పాలంటే ఇది కూడా చెప్పాలి, ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 20-25 days వాళ్ళకి ఆర్ఎఫ్సీలో స్కెడ్యూల్ జరిగింది. డైలీ మార్నింగ్ నేను 7 o'clock వాళ్ళతో వెళ్తూ రాత్రి మళ్ళీ వాళ్ళతో పాటు వచ్చేవాడిని. లిరిక్ రైటర్స్ కూడా షూట్స్ కి వెళ్తున్నారా? నాట్ ఫర్ ద షూట్, ఫర్ ద లిరిక్స్ అండ్ వర్షన్స్ నేను త్రివిక్రమ్ గారికి వినిపించడానికి వెళ్ళేవాడిని అనమాట. రోజుకి మినిమం 2-3 వర్షన్స్ రాసి వినిపించేవాడిని. ఆయనకి ఏది కనెక్ట్ అయ్యేది కాదు. ఒక రోజు బ్రేక్ వచ్చింది అనమాట. బ్రేక్ వచ్చినప్పుడు ఆయన ఆఫీస్ లో కూర్చున్నప్పుడు నాకు అర్థమైంది స్వామి ఇది చాలా వెయిట్ ఉన్నది సిచ్యువేషన్, నాకు తెలుస్తుంది, మనం ఒకసారి రీవిజిట్ చేద్దాం స్టోరీ మొత్తాన్ని అని చెప్పి మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తూ ఈ సిచ్యువేషన్ దగ్గరకు వచ్చినప్పుడు హీ టోల్డ్ మీ స్మాల్ స్టోరీ. అంటే చెట్లు అంటే కొమ్మలను ఆవాసంగా చేసుకుని పక్షులు ఉంటాయి, ఆకాశాన్ని ఆవాసంగా చేసుకుని మబ్బులు ఉంటాయి. సో అలా ఒక వలస వెళ్ళిపోయిన పక్షి కోసం కొమ్మ చెట్టు ఎదురు చూసి రావట్లేదని చెట్టే కదిలి వెళితే, సముద్రంలో అలా ఒక అల వచ్చి ఒడ్డుని తాకి లోపలికి వెళ్ళిపోయింది, అలా ఎప్పటికీ లోపలికి తిరిగి రాదేమని అల కోసం ఒడ్డే కదిలి సముద్రంలోకి వెళితే, ఇలాంటిది ఏమన్నా ప్రయత్నిద్దాం అనగానే అప్పుడు ఇమ్మీడియట్ గా నేను రాసిన లైన్ గగనపు వీధి వీడి వలస వెళ్ళిపోయిన నీలి మబ్బు కోసం తరలింది తనకు తానే ఆకాశం పరదేశం, పర్వత మంచు నుంచి నేల జారిపోయిన నీటి చుక్క కోసం విడిచింది చూడు శిఖరం తన వాసం వనవాసం. అంటే అందులో పర్వతాన్ని శిఖరంగా మార్చి
ఈ కింద వచ్చిన శిఖరాన్ని నగముగా మార్చారనమాట. Wow. శిఖరపు అంచు నుంచి Yes, అలా yes. పుట్టింది ఆ పాట యాక్చువల్గా. అంటే దాని వెనకాల ఒక 20-30 రోజులు అవిరామంగా ఒక ఏ భావం చెప్పాలి. ఇట్స్ నాట్ అబౌట్ ద వర్డ్స్, ఇట్స్ ఆల్వేస్ అబౌట్ ద కంటెక్స్ట్. ఏదైతే నేమ్ లేదు, శ్రీమణి గారు మా స్టూడియోకి వచ్చినప్పుడు మేము కూడా అదే సాంగ్ పాడుకున్నాం. సో ఆ పాట అంటే నేనే అంత రికగ్నైజేషన్ వస్తుందని నిజంగా నేను అనుకోలేదు. బట్ రిలీజ్ అయిన తర్వాత అంటే ఎన్ని బ్లెస్సింగ్స్ వచ్చాయో నాకే తెలియదు. అంటే టిల్ నౌ ఇట్స్ నా ఒక శ్రీమణి అని అంటే ఫస్ట్ ఆ పాట ఆర్ఎల్ బుల్లెట్ రాసిన రచయిత అని చెప్తారు. గా శాస్త్రి గారు కూడా మిమ్మల్ని ఒక సందర్భంలో చూసాను, నేను ఒక చిన్న క్లిప్ చూసాను, చాలా అప్రిషియేట్ చేశారు. అసలు నీ ఏజ్ కి నీకు ఆ థాట్ రావడం చాలా పెద్ద విషయం అని చెప్పేసి. మహర్షి కూడా ఆయన సపరేట్ గా పిలిచి సినిమా చూసి వచ్చి పిలిచి నాతో మాట్లాడి చాలా చక్కగా రాసేవారు అబ్బాయి అని చెప్పి. అంటే నేను ఎన్నో సందర్భాల్లో బయట సిరివెన్నెల గురువు గారిని కలిసినప్పుడల్లా ఎరా రామేమిట్రా ఒకసారి ఇంటికి రారా అని గురువు గారు మీ ఇంటికి వచ్చేంత అద్భుతమైన పాట రాసినప్పుడు ఖచ్చితంగా నేనే వస్తాను గురువు గారు, నాకు ఇంకా నా వల్ల కావట్లేదు అని అంటే ఏ పర్లేదు రారా అబ్బాయి అన్నప్పుడు మహర్షి తర్వాత ఆయన పిలిచారు, నువ్వు రా అని చెప్పి ఇంటికి కూర్చుని ఆ రోజు ఒక 4 hours స్పెండ్ విత్ హిమ్. అంటే అజ్ఞాతవాసి టైం కి ఇంటర్వ్యూ చేసాం, అదంతా ఇట్స్ డిఫరెంట్. బట్ మహర్షికి ఆయన పిలిచి మాట్లాడి మొత్తం అంతా చెప్పి అందులో ఉన్న నేను రాసిన కొన్ని పదాలు వాటిలో భావాన్ని ఆయన ఎక్స్ప్రెషన్ చెప్పి అంటే ఆయన నోట్లో నుంచి నేను రాసిన భావం రావడం అనేది నిజంగా నా అదృష్టం. అది అజ్ఞాతవాసిలో ఎంతో మంది అద్భుతమైన లిరిక్ రైటర్స్ ఉన్నారు. సో వాళ్ళతో పాటు మీరు ఆ పాటల్ని షేర్ చేసుకోవడం అనేది నిజంగా చాలా మంచి విషయం. అజ్ఞాతవాసి అంటే ఇటు దేవి గారితో మీరు ట్రావెల్ చేస్తున్న టైంలోనే అటు అనిరుద్ గారి నుంచి కూడా మీకు కాల్ వచ్చింది. సో హిజ్ అప్పట్లో అనిరుద్ గారు అప్పటికే మంచి టాప్ మ్యూజిక్ డైరెక్టర్ కదా. సో ఎలా అనిపించింది? ఫస్ట్ టైం అనుకుంటా కదా మీరు అనిరుద్ గారు? మైట్ బి, yes, I think so. Remo after Agnatavasi, yeah. I think Remo is before or after. I think లేదు అజ్ఞాతవాసి తర్వాతే కదా రెమో. Then Agnatavasi is my first. So అనిరుద్ గారితో వర్క్ చేయడం అనేది ఇట్స్ యాక్చువల్లీ ఎలా ఉంటుందని అంటే ఒక కాంటెంపరీ ఫీలింగ్. ఇన్స్టాంట్ చాట్ బస్టర్స్ క్రియేట్ చేయాలంటే ఈజ్ ద బెస్ట్ పర్సన్. తన సౌండింగ్ సెన్స్ కానీ ఈవెన్ వొకాబులరీ లిరిక్స్ కూడా, ఈవెన్ దో హీ డజంట్ నో లాంగ్వేజ్, హీ విల్ ఆస్క్ వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద సౌండ్. అతను ఆ సౌండ్ మీద చాలా క్లారిటీ ఉన్న వ్యక్తి అనమాట. కొన్ని పదాలని హీ విల్ అండర్స్టాండ్, ఈ పదాలు కరెక్ట్ గా కూర్చుంటాయి, దానికి లాంగ్వేజ్ తో సంబంధం లేదు. ఇది నేను ఎక్కడ తెలుసుకున్నానంటే వేటూరి గారి దగ్గర తెలుసుకున్నాను అనమాట. వేటూరి గారు ఇదివరకు స్వరం లేకుండా లిరిక్ రాసేవాళ్ళు. ఆ లిరిక్ కి మ్యూజిక్ డైరెక్టర్ ట్యూన్ చేసేవాళ్ళు, దానికి లాంగ్వేజ్ తో సంబంధం ఉండదు. మనం ఒక రిథమ్ లో గనక లిరిక్ రాయగలిగితే కెన్ బి ట్యూన్డ్. సో అలాగే అనిరుద్ధ్ గారు ఏంటంటే ఒక రిథమ్ లో గనక లిరిక్ వచ్చింది అని అంటే దట్ విల్ డెఫినెట్లీ బ్లాస్ట్ అనేది ఆయన నమ్ముతాడు అనమాట. సో అలాంటి ఎక్స్పీరియన్సెస్ అన్ని నేను ఆయన దగ్గర, దట్స్ న్యూ లెర్నింగ్ టు మీ ఫ్రమ్ హిమ్. సో అలాగా అందులో బయటకు వచ్చి చూస్తే 3 o'clock సాంగ్ గానీ, దగదగమనే తూరుపు దిశ సాంగ్ గానీ, బేబీ ఎవరో నీ అదొక ఏబీ ఎవరో నీ బేబీ సాంగ్ గానీ, ఓ వైపు ఓ వైపు సైక్లోన్, భలే ఉంటాయి కదా వర్డ్స్. అసలు సూపర్, అది బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ విత్ హిమ్ యాక్చువల్లీ. దేవుడా భలే అసలు. అంటే తన మ్యూజిక్ కి మీరు ఇచ్చే వర్డ్స్ కి లైక్ అంటే మీ సాంగ్స్ కూడా అంత యూనిక్ గా ఉంటాయి శ్రీమణి గారు, సంబంధం లేకుండా ఉంటాయి. లైక్ అంటే ఇటు మజ్నులో సాంగ్స్ కానీ అండ్ మిస్టర్ మజ్నులో కూడా యూ డన్ బ్యూటిఫుల్ సాంగ్స్. సో అంతా అంటే లైక్ ఇండస్ట్రీలో ఉన్న ఆల్మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ అందరు హార్ట్స్ కొల్లగొట్టేశారు. తమన్ గారితో తొలి ప్రేమ ఆల్మోస్ట్ సింగిల్ కార్డ్, వరుణ్ తేజ్ గారితో సాంగ్స్ అండి, వెంకీ అట్లూరి గారితో మొదటి ఇంటరాక్షన్ అనమాట. సో ఆల్బమ్ గానీ కైండ్ ఆఫ్ తొలి ప్రేమ టైటిల్ సాంగ్ కానివ్వండి, అసలు తొలి ప్రేమలో ఏ సాంగ్ అని చెప్తాం మనం, నిన్నిలా చూసాని. అసలు యూత్ కి అప్పుడప్పుడే కాలేజ్ కి వెళ్ళిన పిల్లలకు కానివ్వండి, అప్పుడప్పుడే లవ్ లో పడిన వాళ్ళకి కానివ్వండి, తొలి ప్రేమ అనేది అసలు నిజంగా ఒక ఎనర్జీ బూస్ట్. కరెక్ట్ కదా. సో లవ్ గురించి వచ్చింది కాబట్టి అసలు మీ పర్సనల్ లైఫ్ గురించి చెప్పండి. ఏ ఇంటర్వ్యూలో పర్సనల్ లైఫ్ గురించి చెప్పరు మీరు, నా ఇంటర్వ్యూలో మీరు చెప్పి తీరాలి. పర్సనల్ అంటారు కదా అందుకు. బట్ ఇట్స్ ఓకే, ఇంటర్వ్యూ మీన్స్ ఇన్నర్ వ్యూ. సో మీ ఇన్నర్ వ్యూ గురించి తెలుసుకోవచ్చు యాజ్ అన్ యాంకర్ గా. సో అంటే లైక్ ఫస్ట్ ఫ్యామిలీ గురించి చెప్పండి. అసలు మీరు ఎక్కడ, మీ ప్రాపర్ ఎక్కడ? మాది చీరాల. చీరాల చీరాల ప్రకాశం డిస్ట్రిక్ట్.
మా మదర్ ఫాదర్ లేట్ ఐ గ్రోన్ అప్ విత్ మా అమ్మమ్మ అండ్ గ్రాండ్ ఫాదర్. మా తాతయ్య గారు, మా తాతయ్య గారి పేరు కొనికి దత్తాత్రేయులు గారు అండ్ మా అమ్మమ్మ గారు కొనికి రమణమ్మ గారు. వాళ్ళకి 3 పిల్లలు, వాళ్ళకి 4 పిల్లలు, అంటే 3 ఆడపిల్లలు 1 అబ్బాయి అనమాట. వీళ్ళల్లో ఎవరికైనా సాహిత్యం పట్ల లైక్ ఏదైనా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో ఇలాంటి లిరిక్స్ రాయడం కానివ్వండి, లేకపోతే ఈ బ్యాక్గ్రౌండ్ లో సంగీతం కానీ సాహిత్యం కానీ వీటిలో ఏమైనా టచ్లు ఉన్నాయా? యాజ్ పర్ మై నాలెడ్జ్, అంటే నా నాలెడ్జ్ అంటే నేను పుట్టిన దగ్గర నుంచి లేదు దానికి ముందు ఒక 10 years నుంచి అనుకుంటే, యాజ్ పర్ మై నాలెడ్జ్ వీఆర్ నాట్ ఫ్రమ్ ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఫిల్మీ. ఫస్ట్ పర్సన్. ఎస్. సో నేను ఒక్కడనే ఈ దారిలోకి అడుగు పెట్టిన వాడిని. సో ఎడ్యుకేషన్ అంతా ఎక్కడైంది మరి? 7th వరకు చీరాల చదివాను. 8th అంటే ఇంకా అప్పుడు ఉన్న దాని ప్రకారంగా ఒక రకంగా చెప్పాలంటే ఒక గాలి తిరిగి లాంటిది అది. 9th 10th నందిగామ అండ్ ఇంటర్మీడియట్ అగైన్ సెయింట్ ఆన్స్ లూథరన్ కాలేజ్ చీరాల బ్యాక్ టు. డిగ్రీ ఫస్ట్ ఇయర్ తర్వాత కేమ్ టు హైదరాబాద్ అనమాట. చాలా ప్లేసెస్ లో తిరిగేశారు. అంటే ఇట్స్ లైక్ హైదరాబాద్ ఇంటెన్షనల్ గా వచ్చాను లిరిక్స్ కోసం వీటి కోసం. సో అంటే డిగ్రీ కూడా ఇంకా పూర్తిగా కంప్లీట్ చేయకుండానే అక్కడికి వచ్చాను అనమాట. ఎందుకంటే బట్ ఆ టైం అంటే ఆ పీరియడ్, ఆ సిచ్యువేషన్, ఆ మూమెంట్ మేబీ ఇంత సెటిల్ డౌన్ అయిన తర్వాత మేబీ లిరిక్ రైటర్ అవుదాం అని అనుకుంటే మేబీ అంత ఇదిగా అవలేకపోయి ఉండేవాళ్ళేమో. దట్ టైం దట్ ఫైర్, ఆ ఫైర్ వేరే ఉంటుంది యాక్చువల్ గా. సో దట్ ఫైర్ బ్రాట్ మీ టు ద హైదరాబాద్ అన్నమాట. సో స్టడీస్ కి ఎప్పుడు ఫుల్ స్టాప్ పెట్టారు? డిగ్రీయా లేకపోతే డిగ్రీ తర్వాత ఇంకేమైనా చేశారా? డిగ్రీ కంప్లీటెడ్ అంటే ఒక రచయితకి ఎప్పుడు స్టడీస్ కి ఫుల్ స్టాప్ అనేది ఏమి ఉండదు. అంటే వీ హ్యావ్ టు రీడ్, వీ హ్యావ్ టు కంటిన్యూస్లీ, అంటే మాకు అవసరం లేని సబ్జెక్ట్ లో కూడా కొన్నిసార్లు దానిలో రీసెర్చ్ చేయాల్సి వస్తూ ఉంటుంది. సాహిత్యం కోసం అవ్వచ్చు, వాట్ ఎవర్ ది రీజన్, మన బ్రాడ్ మైండ్ థింకింగ్ కోసం అవ్వచ్చు. సో అలా చెప్పాలంటే ఎప్పటికీ చదువుతూనే ఉన్నానని చెప్పాలి యాక్చువల్లీ. అంటే చాలా మందికి బుక్స్ రెగ్యులర్ గా చదివే అలవాటు చాలానే ఉంటుంది. మీరు కూడా అలా చదువుతూ ఉంటారా? అంటే ఫ్రాంక్ గా మాట్లాడుకోవాలంటే లాస్ట్ 5 years నుంచి ఇట్ హ్యాస్ రెడ్యూస్డ్ టు, అంటే బుక్స్ చదవడం అనే కాంటెంట్ మన బేసికల్ గా మన మధ్యలోనే చాలా తగ్గిందని చెప్పాలి. అందులో నాకు కూడా కొంచెం తగ్గింది. అంటే నేను సాధారణంగా ఒక పర్వ అనే పుస్తకం ఉండేది, ఎస్ఎల్ భైరప్ప గారు రాశారు. అది కన్నడ సాహితీ అవార్డు వచ్చింది దానికి. సో సాహితీ అకాడమీ అవార్డు వచ్చిన పుస్తకం అంటే ఇట్స్ వెరీ ఎక్స్ట్రాడినరీ బుక్ అని అర్థం. అందులో 700 pages పైన ఉంటుంది. అది నేను ఈ పాటలు రాస్తున్న దీనిలో అంటే ఆల్మోస్ట్ అత్తారింటి దారి దాటి, ఆల్మోస్ట్ అజ్ఞాతవాసి దాటి, అంటే ఆల్మోస్ట్ మహర్షి వరకు కూడా ఆ టైంలో 1 week కి 2 times ఈజీగా చదివేసేవాడిని. 700 pages బుక్ 1 week కి 2 times చదవడం ఈజ్ నాట్ అన్ ఈజీ టాస్క్. సో అలా చదివేసేవాడిని, ఎందుకు ఏదైనా ఇన్స్పిరేషన్ కోసం, ఏదో కొత్త ఐడియా తగులుతుందని. ఇప్పుడు దాన్ని 15 రోజులకు ఒక్కసారి చదవగలుగుతున్నాను. సో దట్ సిచ్యువేషన్ ఈస్ టెల్లింగ్ టు మీ బుక్స్ మీద మనకి ఎంత తగ్గింది. ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్ రీల్స్ జనరేషన్ అవ్వచ్చు, యూట్యూబ్ జనరేషన్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ద సోషల్ మీడియం జనరేషన్ అవ్వచ్చు. బికాస్ మీ లిరిక్స్ లో కొన్ని పట్టు ఉంటాయి. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అజ్ఞాతవాసి కానివ్వండి, అండ్ గగనపు వేది, అత్తారింటికి దారేది కానివ్వండి, ఇందులో ఉన్న సాహిత్యం తాలూకు మనం ఆలోచిస్తే డెఫినెట్ గా ఎంతో బుక్స్ చదివితే గానీ ఆ వర్డ్స్ అనేవి రావు. కరెక్ట్. ఆ లిరిక్స్ అనేవి మనం అక్కడ తీసుకెళ్లి పెట్టాలి అంటే అందులో కొన్ని అర్థం కాని లిరిక్స్ కూడా ఉంటూ ఉంటాయి. సో ఎలా వస్తాయి ఇవన్నీ? డెఫినెట్ గా డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్స్ ఇద్దరు హెల్ప్ చేసినప్పటికీ కూడా మీలోంచి క్రియేటివిటీ రావాలి కదా. డెఫినెట్ గా మనకి పద సంపద. నాకు ఒకనొక సందర్భంలో దేవి గారి స్టూడియోలో ఉన్నప్పుడు వైరముత్తు గారు వచ్చారనమాట స్టూడియోకి. సో వైరముత్తు గారు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, వేటూరి గారు, వీళ్ళందరూ ఈ సాహిత్యం అనే దానిలో తీసుకుంటే వీళ్ళు గ్రేట్ పీపుల్ అనమాట. ఆయన ఆశీర్వాదం తీసుకున్నప్పుడు ఆయన నాకు చెప్పిన ఒకే ఒక్క మాట ఏమిటనంటే, సాంప్రదాయబద్ధమైన సంగీతం, సాహిత్యం, నీ భాషలో సాంప్రదాయబద్ధమైన సాహిత్యాన్ని నువ్వు ఎంత చదవగలిగితే ఒక రచయితగా నీ ఆయుష్ అంత పెరుగుతూ ఉంటుంది అని చెప్పారు ఆయన. భలే చెప్పారా. సో అందుకని నేను ఎప్పుడు కూడా
లిటరేచర్ ఫ్రమ్ అవర్ ఆరిజిన్స్, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి రచనలు కానివ్వచ్చు, లేదా చలం గారివి కానివ్వచ్చు, ఇంకో ఆరిజిన్, ఇంకా యాక్చువల్ గా విశ్వనాథ్ సత్యనారాయణ గారివి కానివ్వచ్చు. ఆయనవి 21 పుస్తకాలు ఉన్నాయి భగవంతుడి మీద పగ దగ్గర నుంచి మొదలు పెట్టి. నేను 21 పుస్తకాలు ఇంకా కంప్లీట్ చేయలేదు, కానీ ఆయన 1000 పడగలు కంప్లీట్ చేశాను. దట్ ఈస్ యాక్చువల్లీ అచీవ్మెంట్ టు మీ. ఎందుకంటే త్రివిక్రమ్ గారు ఒకసారి చెప్పినప్పుడు 1000 పడగలు ఆయన ఏదో పని మీద వాళ్ళ అత్తగారి ఇంటికి ఎప్పుడు వెళ్ళినప్పుడు 2 నైట్లోనో 3 నైట్లోనో ఆయన కంప్లీట్ చేశారని చెప్పారనమాట. లేకపోతే 3 nights 4 nights చెప్పారు ఆయన. అది ఎందుకు అంత టైం పడుతుంది అని అంటే దాని లాంగ్వేజ్, తెలుగు ఆయన వాడిన పదాలు అప్పట్లో ఇనప గుగ్గిళ్ళు అనేవాళ్ళంట. అంటే తొందరగా మనం చదవలేము, అంత గ్రాంధికం ఉంటుంది అందులో. దాన్నే మీరు కంప్లీట్ చేశారు? దాన్ని నేను అంటే చాలా టైం పట్టింది. ఇట్ టుక్ మీ ఆల్మోస్ట్ మోర్ దెన్ 5 months 6 months. సో నేను చిన్నగా 1 by 1 ఐ హావ్ కంప్లీటెడ్. ఆ బుక్ మాత్రం పర్సనల్ పక్కన పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే అది చదివి కంప్లీట్ చేయడం నిజంగా అచీవ్మెంట్ టు మీ. అచీవ్మెంట్ నిజంగానే. అది సక్సెస్ చేశారు అంటే ఇట్ ఈస్ రియల్లీ బిగ్ అచీవ్మెంట్. సో ఆ వొకాబులరీ, అందులో వాడిన పదాలు, దానిలో ఉన్నవి అవేవో మనం ఇప్పుడు ఇన్స్టెంట్ గా వాడేస్తామని కాదు, ఏదో ఒక సందర్భం మనం ఫ్యూచర్ లో మన తలుపు తడుతుంది, ఆ సన్నివేశం అడుగుతుంది అలాంటి వొకాబులరీని, అంత స్టాండర్డ్ ఉన్న, అంత స్థాయి ఉన్న పదాలని. అప్పుడు అది మన మైండ్ లోంచి ఆటోమేటిక్ గా వస్తుంది అనమాట. రియల్లీ వండర్ఫుల్. అండ్ మై ఫేవరెట్ సాంగ్స్ ఫ్రమ్ ఎస్పెషల్లీ నాని మూవీస్, మజ్ను తీసుకున్నా కానివ్వండి, వాట్ ఈ సాంగ్స్ లైక్ లోకల్ ఎంసీఏ. అండ్ మజ్నులో ఒక సాంగ్ గురించి మాట్లాడదాము. కళ్ళు మూసి తెరిచేలోపే గుండెలోకే చేరావే, రాత్రి చూద్దామంటే పారిపోతావే, రాత్రిరంతా కల్లోకొచ్చి తీపి కబుర్లు చెబుతావే, తెల్లవారే ఎదురై వస్తే జారుకుంటావే, ఊరించకే. ఇందులో లాస్ట్ లో ఒక సాంగ్ వస్తుంది, ఐ మీన్ లాస్ట్ లో ఒక లిరిక్ వస్తుంది. లైక్ అంటే సందర్భం చెప్పే ముందు ఇక్కడ నేను మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను. ఈ సాంగ్ ఎవరి కోసం రాశారు? అంటే యాక్చువల్ గా ఆ సినిమాలో అను ఇమ్మాన్యుయల్ కోసమే రాశాను. ఓకే, సరే, అను ఇమ్మాన్యుయల్ గారి కోసమే రాశాను. ఇట్స్ ఓకే, యా. షీ ఈస్ వెరీ బ్యూటిఫుల్. అండ్ ఎస్పెషల్లీ నాకు విరించి వర్మ గారు విజువల్స్ చూపించినప్పుడు అది ఆ కళ్ళలోనే 1000 ప్రేమ లేఖలు అని ఒక లైన్ ఉంటుంది. ఇంకొక లైన్ కూడా ఉంటది, సిగ్గు నీకు చాలా అందం, ముద్దు ముద్దుగా ఉంటావే, ఎంత ముద్దుగా ఉంటే మాత్రం అంత సిగ్గేంటి. ఆ విజువల్స్ అవన్నీ వాళ్ళు ఏవో ఆడిషన్స్ కోసం తీసుకున్నారు అనుకుంటా. సో హీరోయిన్ ఇలా ఉంటారని చూపించినప్పుడు షీఈస్ లైక్ మ్యాచింగ్ టు దట్ లిరిక్స్ అనమాట. సో చూడంగానే అలా అనిపించి రాశాను యాక్చువల్ గా. అవునా? నేను ఇంకా రియల్ లైఫ్ లో మీరు ఎవరి కోసమైనా రాశాను అంటే రియల్ లైఫ్ లో ఆ ఫీలింగ్, ఆ ఇది ఖచ్చితంగా నేను అదే మన లైఫ్ లో జరగాలని లేదు, కానీ నేను చదివిన పుస్తకాల ద్వారా కావచ్చు, నేను చూసిన పర్సన్స్ ద్వారా కావచ్చు. అంటే ఒక కవికి ఒక మంచి సాహిత్యం రావాలి అంటే ఒక ప్రేరణ కావాలి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఆ ప్రేరణ మీ లైఫ్ లో ఎవరు అని అడుగుతున్నాను. ఫర్ మీ, నా లైఫ్ లోకి వచ్చేసరికి ఫ్యాంటసీస్ ఆర్ మై ఫస్ట్ ఇన్స్పిరేషన్స్. ఓకే, అది ఆబ్వియస్ గా ఎవరికైనా. సో ఫ్యాంటసీస్ అంటే మళ్ళీ మీరు వేరేలా అనుకోవచ్చు, అంటే ఏమైనా బుక్స్ అని అలా కాదు. ఐ వాచ్ యానిమేషన్స్, ఐ రీడ్ ఫ్యాంటసీ టేల్స్. సో మై ఇమాజినేషన్స్ అవి చూసినప్పుడు నాకు పాటలో కొత్త ఎక్స్ప్రెషన్స్ వస్తూ ఉంటాయి అనమాట. సో నెక్స్ట్ సెకండ్ థింగ్ వచ్చేసరికి బుక్స్. ఆబ్వియస్లీ బుక్స్ అనేవి గివ్ యూ, ఏదో ఒక దగ్గర ఎక్కడో 10 పేజీలు చదివితే 10వ పేజీలో చివరి పదంలో కూడా మనకు కావాల్సింది దొరకచ్చు, చెప్పలేము. నాకు రావాల్సిన ఆన్సర్ రావట్లేదు. Then tell me what you want, what you're expecting, I'll tell you. So థర్డ్ థింగ్, అదే దానికే వస్తున్నా. థర్డ్ థింగ్ వచ్చేసరికి లవ్. మీకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది అనుకుంటున్నారు, కానీ ఇందులో కూడా మెలుకుంది. లవ్ ఏంటంటే, నేను నా ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ లవ్ స్టోరీస్ కి నేను లవ్ లెటర్స్ రాశాను. ఓ, ఇంత చేశారా మీరు? సో అండ్ మా ఫ్రెండ్స్ కి వచ్చిన లవ్ లెటర్స్ చదివాను నేను. చదివేశారా? అందులో చాలా, అంటే ఓపెన్లీ, ఇట్స్ నాట్ నేనే వాళ్ళ దగ్గర నుంచి దొంగతనంగా కాదు, వాళ్ళు చదివి అది కొన్ని అర్థమయ్యేవి కదా. అందులో ఎందుకు చదివాను, అమ్మాయిలకి ఇదే డిఫరెన్స్. మేమేమో సీక్రెట్ గా బుక్స్ మధ్యలో పెట్టుకొని చదువుతాము, మీరేమో ఓపెన్ గా బాయ్స్ అందరు కూర్చొని చదువుతారు. నాకు ఇంటర్మీడియట్ లో మా ఫ్రెండ్ కి ఒక లవ్ లెటర్ వచ్చింది.
హీఈస్ నాట్ ఫ్రమ్ మై కాలేజ్ ఫ్రెండ్. యాక్చువల్లీ నేను ప్రైవేట్ ఈవినింగ్స్ మనం క్లాసెస్ కి వెళ్తాం కదా, గవర్నమెంట్ కాలేజ్ లో జాయిన్ వాళ్ళకి అందరికి తెలుస్తుంది, ఎందుకంటే ఈవినింగ్ సపరేట్ గా ప్రైవేట్ క్లాసెస్ కి వెళ్తారు వాళ్ళు సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసుకోవడానికి కానీ, లేదా గవర్నమెంట్ కాలేజ్ లో ఇర్రెగ్యులర్ గా ఉన్న వాళ్ళు క్లాసెస్ కి వెళ్ళి కంప్లీట్ చేసుకోవడం కానీ. ఆ క్లాస్ లో ఫ్రెండ్ కి ఒక అమ్మాయి ఒక లవ్ లెటర్ రాసింది. ఎలా రాసిందంటే, నువ్వు NA+ అయితే నేను CL-, మన ఇద్దరం కలిస్తే ప్రపంచానికి ఉప్పు పుడుతుందని రాసింది. కెమిస్ట్రీ ఫార్ములాస్ బెంజిన్ వల్ల రాసింది అమ్మాయి ప్రేమ్ లో. సో ఆల్ రీడ్ అవర్స్ వాడు నా దగ్గర తీసుకుని వచ్చింది. నేను MPC ఎస్పెషల్లీ కెమిస్ట్రీ వెయిటేజ్, అదే కదా కెమిస్ట్రీ లాంగ్వేజ్ మొత్తం. సో నాది సో తీసుకొచ్చి ఇది నాకేం అర్థం, వాడు కామర్స్ వాడు కంప్లీట్ వచ్చేసి అని ఇంటెన్షన్ ఇస్ ఈ డజంట్ వాడికి అర్థం అవ్వకూడదు. సో బట్ దానిలో చాలా మంచి పోయిటరీ ఉందన్నమాట. సో అది నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది. మీకు A²B² పార్ట్ లో ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందని చెప్పాలి నేను 100%. ఎవరు తెలుసా మీకు? నో ఐ డోంట్ నో, ఎందుకంటే ఇట్స్ నాట్ కంప్లీట్. తర్వాత నేను ఇటు వచ్చాను కంప్లీట్ గా. సో అట్ దట్ టైమ్ దట్ గేవ్ మీ లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్. సో ఫ్రెండ్స్ లవ్ లెటర్స్ కూడా మీకు ఇన్స్పైర్ చేశాయన్నమాట. అండ్ ఆబ్వియస్లీ ఇప్పుడు ఆఫ్టర్ 16-17 years అంటే మనకు కొన్ని ఇన్ఫాచ్యుయేషన్స్ ఉంటాయి ఆబ్వియస్లీ. సో ఇన్ఫాచ్యుయేషన్స్ లోంచి పుట్టిన పోయిట్రీస్ కదా. సో ఆ ఇన్ఫాచ్యుయేషన్స్ నుంచి పుట్టిన పోయిట్రీస్ అన్ని నేను పుస్తకంలో రాసుకున్నాను అనమాట. యాక్చువల్లీ నేను హైదరాబాద్ కి ఆ పుస్తకంతోనే వచ్చాను. నేను పాటలు రైటర్ అయిపోదా అని వచ్చిన తర్వాత తెలిసింది పాటలు రైటర్ అవ్వడానికి ఇది సరిపోదు, బట్ మన దగ్గర ఉన్న పోయిటరీతో పాటలు రైటర్ అవ్వచ్చు అని. ఓకే, బట్ రియల్లీ దిస్ ఇస్ కంప్లీట్లీ వండర్ఫుల్ థింగ్. కాకపోతే ఏంటంటే టెల్ మీ అబౌట్ యువర్ లవ్ స్టోరీ. నా లవ్ స్టోరీ అంటే ఇట్స్ బీన్ అ బిగ్ అండ్ లాంగ్. హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ లవ్? నేను డిగ్రీ డిస్కంటిన్యూ చేశానని చెప్పాను కదా. సో డిగ్రీ నేను కంప్లీట్ చేయడానికి ఐ హ్యావ్ టు విజిట్. నాకు స్ట్రైట్ గా కాలేజ్ లో ఫీజు ఇది తీసుకోవడం ఉండదన్నమాట. నేను నాగార్జున యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ ఐ హ్యావ్ టు పే ఎగ్జామ్ ఫీజెస్ అండ్ ఎవ్రీథింగ్. డైరెక్ట్ గా నేను కట్టుకుని ఎగ్జామ్స్ కి వెళ్ళొచ్చు. అంటే అప్పట్లో నాకేంటంటే ఇది మన హాజరు తో సంబంధం ఉండదు. హాజరు ఉంటేనే కొంతమందికి హాల్ టికెట్స్ ఇవన్నీ వస్తాయి. మామూలు గవర్నమెంట్ కాలేజ్ లో ఇంత హాజరు ఇంత పర్సెంటేజ్ అని ఉండాలి. సో నాకు లేదు, నేను ఇటు తిరుగుతున్నాను కాబట్టి. దెన్ ఐ వెంట్ టు ద నాగార్జున యూనివర్సిటీ. మా ఒక జూనియర్ లాగా చెప్పాలంటే, నాకు జూనియర్ లాగా ఇంటర్వ్యూ ఒక పరిచయం అయింది. అక్కడ నుంచి ఇట్స్ కంప్లీట్లీ ట్రావెల్డ్ onto the, అంటే కాలేజ్ కి వెళ్ళి ఫీజ్ కట్టుకొని రమ్మంటే లైఫ్ పార్ట్నర్ తెచ్చుకున్నారు. ఇట్స్ కైండ్ ఆఫ్, బట్ దట్ డే ఇస్ ఎ బ్లెస్సింగ్ టు మీ. సో ఆల్మోస్ట్ 11 years తర్వాత 12 years తర్వాత ఆయన పరిచయం అయిపోయిన 11 years తర్వాత 12 years తర్వాత మేము మ్యారేజ్ చేసుకున్నాం. వావ్. సో ఈ 11 to 12 years అందరికి తెలుసా మీ జర్నీ గురించి? అంటే వాళ్ళ ఫ్యామిలీ నేను రెగ్యులర్ గా విజిట్ చేస్తూ ఉంటాను, ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగే. సో దే నో మీ వెరీ వెల్. బట్ సినిమా అబ్బాయిలు అనేసరికి ఒక భయం ఉంటుంది కదా లోపల. భయం ఉంటుంది. లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్ యాక్చువల్ టు రిజెక్ట్. సో లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెండ్. సో బట్ finally we are together and our family is also happily married. Yeah. And you have a nice kid also right now. Yes. His name is Ayan and he's rocking. Wow, Ayan, nice name. Ayan Srimani. Ayan Srimani. Okay, nice. But అంటే లైక్ జర్నీ అనేది డెఫినెట్ గా చాలా బ్యూటిఫుల్ గా సాగిపోతుంది మీది అనుకోవచ్చా? Right now or before? Right now is I'm so happiest person on the earth. బికాస్ ఏంటి అంటే ఇటు మూవీస్ వైజ్ గా చూసుకుంటే టోటల్ కమర్షియల్ హిట్స్ ఉంటున్నాయి, అండ్ ఫ్యామిలీ వైజ్ గా చూసుకుంటే ఇష్టమైన అమ్మాయి, హ్యాపీ ఫ్యామిలీ, అండ్ త్వరలో ఒక ఇంటి వారు కూడా అవ్వబోతున్నారు. తెలిసిందా? ఎప్పుడు ఓకే సరే, మరి దీని తర్వాత మన ఇద్దరికి ఒక డీల్ ఉంది. ఓకే, రైట్. సో I will ask you something about the music directors. So tell me one thing about DSP sir. He is like a brother, mentor, guru, everything to me, friend, more than everything. ఎందుకంటే నా మ్యారేజ్ కి అవ్వంగానే ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ లో ఉండి సపోర్ట్ చేసింది దేవి గారే. Okay. He stood like anything. ఎందుకంటే my marriage is actually inter-religion. సో చాలా మంది షాక్ అయ్యారు. ఎందుకంటే నాకు కూడా కొన్ని సిచ్యువేషన్స్ అప్పుడు కరోనా అండ్ ఎవ్రీథింగ్ ఈస్ దేర్. సో ఐ హ్యావ్ టు టేక్ సమ్ డెసిషన్స్. సో వీటన్నిటిలోనూ నాకు నిలబడి స్ట్రాంగ్ గా
సో మ్యారేజ్ అయిపోయిన తర్వాత నాకు ఇప్పటికీ టుడే ఆల్సో ఎప్పటికీ కూడా హీఈస్ లైక్ హీస్ లైక్ యువర్ బ్రదర్, ఫ్యామిలీ. కంప్లీట్లీ హిస్ యువర్ ఫ్యామిలీ అనుకోవచ్చా? అంతే. ఓకే. అండ్ తమన్ గారు గురించి చెప్పాలంటే తమన్ గారు హీస్ లైక్ బ్రదర్. అండ్ ఇంకో క్వాలిటీ ఎందుకు ఇవ్వాలంటే ఒక రకంగా చెప్పాలంటే అది ఎలాగ అంటే ఏమంటారు దాన్ని, ఒక అన్న తమ్ముల మధ్య ఒక చిన్న ఇది ఉంటుంది చూసారా, తమ్ముడు తప్పు చేయగానే రై ట్రారా ఏంట్రా ఈ పని, హీస్ కైండ్ ఆఫ్ దట్. అంత చనువు ఉంది తమన్ గారికి నా మీద ఎస్పెషల్లీ. నేను ఎప్పుడైనా ఎటైనా ఓవర్ బోర్డ్ అయినా, ఓవర్ బోర్డ్ ఇన్ ద సెన్స్ అంటే ఎప్పుడైనా దొరకపోయినా లేదా ఎటు వెళ్ళినా కానీ పిలిచి అయినా చెప్తారనమాట, యూ హ్యావ్ టు ఇలా ఉండాలిరా దిస్ ఈస్ ద వేరా అని చెప్పి ఎప్పుడు చెప్తుంటాడు అనమాట ఆయన. సో అలా రకంగా చెప్పాలంటే ఈజ్ మై బ్రదర్ ఆల్సో. సూపర్. ఇక్కడ మిమ్మల్ని మళ్ళీ ఇంకొక కొంచెం వెనక్కి తీసుకువెళ్తే, ఊరికే అస్తమానం ఎందుకు తీసుకువెళ్తుంది వెనక్కి అనుకోకండి, మేబీ ఇట్ ఈస్ సమ్ గుడ్ మెమరీస్ ఆల్సో ఇస్ దేర్, బట్ కొన్ని స్ట్రగుల్స్ కూడా మనం మాట్లాడుకుందాం. ఇండస్ట్రీ అంటేనే ఇది ఒక మహాసముద్రం. సో నాట్ ఓన్లీ ఇన్ తెలుగు ఇండస్ట్రీ, ఐఎమ్ టాకింగ్ అబౌట్ హోల్ ఇండస్ట్రీ. సో ఏంటంటే ఇక్కడ ఎంతోమంది లిరిక్ రైటర్స్ వస్తున్నారు వెళ్ళిపోతున్నారు, కాకపోతే ఏంటంటే కొంతమంది మాత్రమే వాళ్ళ స్టాండర్డ్స్ ఫాలో అవుతూ ఎస్టాబ్లిష్ అవుతున్నారు. ఇక్కడ చాలా స్ట్రగుల్స్ కూడా ఉన్నాయి. పైకి కనిపించిన అద్భుతంగా అందంగా ప్రతిదీ ఉండదు అని చెప్పి నేను నమ్ముతాను. బికాజ్ ఏంటంటే ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ కాబట్టి, అందరు స్ట్రగుల్స్ కొన్ని వింటూ ఉంటాం కాబట్టి. సో వాట్ అబౌట్ యూ, మీరు ఎప్పుడైనా అలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారా? దిస్ మచ్ ఆఫ్ జర్నీ, ఆల్మోస్ట్ 12 years ఆఫ్ జర్నీ కదా, పుష్కరం కంప్లీట్ చేశారు. యా, అంటే స్ట్రగుల్స్ అంటే దే విల్ బి ఆల్వేస్ ఛాలెంజెస్ ఫర్ మీ ఎస్పెషల్లీ. వై ఫర్ మీ ఐ సెడ్ బికాస్ నేను అంటే మనం రాసిన పాట నలుగురిలోకి వెళ్ళి అది ఒక నానుడయ్యి ఆ నానుడి మళ్ళీ మనల్ని పాట కోసం పిలిపించాలి. ఈ ఫార్ములాని నేను ఎక్కువ బిలీవ్ చేస్తాను, దీనికోసం కష్టపడతాను నేను. సో ఇది అంటే నేను రాసిన పాట మళ్ళీ నన్ను ఇంకో పాట కోసం పిలిపించాలి. ఈ ఫార్ములాని పెట్టుకున్నప్పుడు మీకు ఆల్వేస్ చాలా బిగ్గర్ స్ట్రగుల్స్ ఉంటాయి ఆబ్వియస్లీ. సో దీనిలో భాగంగా నేను కొన్ని సిద్ధాంతాలు ఒక రైటర్ గా నాకంటూ కొన్ని సిద్ధాంతాలు పెట్టుకున్నాను అనమాట. దిస్ హ్యాస్ టు బి మై స్టాండర్డ్స్ హ్యాస్ టు బి లైక్ దిస్. పాటలో అంటే ఇలా ఐటమ్ పాటలు అలాంటిది కాదు కానీ ఇట్స్ కైండ్ ఆఫ్ ఒక మన పాట అంటే ఖచ్చితంగా ఆడియన్స్ లోకి వెళ్ళి రిజిస్టర్ అయిపోవాలి. రాస్తే అలా రాయాలి. Right, you have a age and you have a time and you have everything. Why you have to do like anything and overnight and give it to? పాటను గౌరవించు, ఆ పాటను నువ్వు ఇష్టపడినప్పుడే ఇవ్వు, అది మళ్ళీ నీకు ఇష్టమైన పాటను ఇంకో పాటను తెస్తుంది. డెఫినెట్ గా రాసేటప్పుడు ప్రతి పదం కూడా మీరు లవ్ చేస్తూ రాయాలి కదా, ఇది నేను ఎక్కువ నమ్ముతాను అనమాట. సో ఈ భాగంలో మనకి కొన్ని సమయాలు అందుబాటులోకి ఉండకపోవచ్చు, కొంతమందికి మనం దూరం అవ్వచ్చు, కొన్ని సందర్భాల్లో ఇతనికి పాటిస్తే కొంచెం టైం పడుతుంది అనే అవకాశాలే రావడం ఆలస్యం అవ్వచ్చు. సో ఆబ్వియస్లీ ఇవన్నీ స్ట్రగుల్సే. డెఫినెట్ గా ఇది ప్రతి రచయిత ఫేస్ చేసేదే. నాట్ ఓన్లీ ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్ మీద కూడా దీని ఇంపాక్ట్ ఉంటుంది. సమ్ టైమ్స్ నాకు తెలిసి మీ మిసెస్ కూడా మీకు కంప్లైంట్ చేసి ఉండొచ్చు, మీరు ఇంట్లో ఎక్కువగా ఉండట్లేదు, టైం ఇవ్వట్లేదు ఫ్యామిలీకి. అదే ఆబ్వియస్లీ రెగ్యులర్ గా ఉంటుంది. బికాస్ ఏంటి అంటే లిరిక్ రైటర్స్ అంటే వాళ్ళు మొత్తం ప్రాణం పాటల మీద పెట్టేస్తూ ఉంటారు. సో ఆటోమేటిక్ గా ఒక ఈవినింగ్ బయటకు వెళ్దాము అని ఎక్కడో మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర స్ట్రక్ అయిపోయింది. రివర్స్ ఏంటంటే నేను సాధారణంగా ఎక్కడ కూర్చుని పాట రాసే టైప్ కాదు. అలా పాట వచ్చింది నువ్వేంటి ఎటు పడితే తిరుగుతున్నావు, కూర్చోబెట్టి పాట రాయించే టైప్ మైండ్. ఓకే, సూపర్ కదా, అదొక రివర్స్ ఇది ఉంటుంది అనమాట. సో అలా చూసుకుంటే లాట్ ఆఫ్ స్ట్రగుల్స్. దీస్ ఆర్ ఆల్ జర్నీ. అంటే ఒక 14 years అంటే నెక్స్ట్ ఏప్రిల్ కి ఆల్మోస్ట్ 15 years, 15 ఏళ్ళ ప్రస్థానం మనం అనుకుంటే ఐఎమ్ లవింగ్ మై జర్నీ. దట్స్ వాట్ మోస్ట్ ఇంపార్టెంట్ టు మీ. ఇట్ ఈస్ రియల్లీ వండర్ఫుల్ అండి. అండ్ ఈ జర్నీలో మీకు చాలా మంది లిరిక్ రైటర్స్, మీకు లిరిక్ రైటర్స్ ఉంటారు, మీ సీనియర్స్ ఉంటారు, ఇప్పుడు ప్రెసెంట్ యంగ్ లిరిక్ రైటర్స్ చాలా మంది వచ్చారు. సో హూ ఈస్ యువర్ ఫేవరెట్ లిరిక్ రైటర్? అంటే ఆబ్వియస్ గా చాలా మంది ఒక పేరు అయితే చెప్తారు, సో మీరు కూడా అదే చెప్తున్నారా? లేదు, అంటే ఫర్ మీ ఇప్పుడు రాస్తున్న వాళ్ళందరూ చాలా బాగా రాస్తున్నారు పాటలు, అన్ని మంచి సాహిత్యం రాస్తున్నారు చాలా ఇదిగా. ఓకే, మోర్ యంగ్ హ్యాస్ టు యంగ్, ఇంకా 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 కొత్త వాళ్ళు ఈ పాటల రచనలోకి రావాలేమో అనేది నా ఫీలింగ్. వస్తారు, దే విల్ కమ్, దే ఆన్ ది వే.
బట్ టెల్ మీ ఇప్పుడే ఉన్న వాళ్ళలో హూ ఇస్ యువర్ ఫేవరెట్? అడిగితే మీరు అట్లీస్ట్ ఒక 4 ఆప్షన్లు అయినా అడగాలి మీరు నన్ను. సరే ఒక 4 పేర్లు చెప్పండి. నలుగురు. సో మై టైమ్ లైన్ యాక్చువల్లీ నాకు అనంత శ్రీరామ్ గారు కానీ, లేకపోతే అనంత శ్రీరామ్ గారు, అంటే అనంత శ్రీరామ్ గారు తర్వాత నేను వచ్చాను. సో అనుకుంటే దాని తర్వాత అనుకుంటే ఇప్పుడు కాసల్ శ్యామ్ గారు కూడా నాకు చాలా ప్రీవియస్ వచ్చారు. బట్ కాసల్ శ్యామ్ గారు రైటింగ్స్ చాలా బాగుంటాయి, నాకు చాలా ఇష్టం. తర్వాత ఇప్పుడు రాసిన వాళ్ళు అంటే మన కళ్యాణ్ చక్రవర్తి గారు చాలా బాగా రాస్తున్నారు, మంచి సంస్కృతంలో కూడా చాలా బాగా రాయగలుగుతారు. ఎస్పెషల్లీ ఫర్ సాంస్క్రిట్. ఎస్. సో దాని తర్వాత మనకి మొన్న పూర్ణాచారి గారు చాలా బాగా రాశారు, మంచి కోర్టులో చాలా బాగా రాశారు. అలాగే కేకే గారు ఇప్పుడు మంచి చాలా బాగా రాస్తున్నారు. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న 2 ట్రెండింగ్ సాంగ్స్ తనవే కదా. సో ఎవ్రీవన్ ఈజ్ రైటింగ్ బ్యూటిఫుల్లీ. సో ఐ డోంట్, అంటే మీరు పర్టికులర్ ఒకరిని చూస్ చేసుకోమని అంటే కొంచెం కష్టమే. అలా ఏం చెప్పలేను నేను కూడా, బికాస్ ఏంటంటే లిరిక్ రైటర్స్ లో టూ మచ్ ఆఫ్ కాంపిటీషన్స్. అంటే లైక్ ఇప్పుడు పూర్ణాచారి గారుని లాస్ట్ ఒక 2 months బ్యాక్ నేను ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు కోర్ట్ మూవీ అండ్ తను ప్రేమంలో అగరుత్తుల కురిలి అక్కడ నుంచి నాకు తన సాంగ్స్ నచ్చుతాయి. అండ్ కళ్యాణ్ గారు హిస్ వెరీ వండర్ఫుల్ లిరిక్ రైటర్ అండ్ వెరీ వండర్ఫుల్ డైలాగ్ రైటర్ ఆల్సో. బికాస్ ఏంటి అంటే తన సాంగ్స్ ఇప్పుడు ఒక అఖండ తీసుకున్నా కానివ్వండి, లేకపోతే వాసవ సుహాస అది కానివ్వండి, బేబీలో దేవరాజ సేవ్య, అసలు తనదంతా వేరే స్టైల్. కాసల శ్యామ్ గారు కానివ్వండి, అనంత్ శ్రీరామ్ గారు చూస్తే యాజ్ ఇట్ ఈస్ లైక్ యూ అన్ని టైప్ ఆఫ్ సాంగ్స్ రాస్తారు. అంటే నాకంటే చాలా ఎక్స్ట్రాడనరీ హిట్స్ ఉన్నాయి. ఆఫ్ కోర్స్ I don't want to compare with anyone. It's not comparison. అంటే ఒక రకంగా చెప్పాలంటే I have to grown up like ఇంకా more అని నా ఫీలింగ్ యాక్చువల్గా. అండ్ ఆబ్వియస్ గా వేటూర్ గారు కానివ్వండి, సిరివెన్నెల గారు కానివ్వండి, రామ్ జోగి గారు కానివ్వండి, లైక్ అంటే ఇలా ఇంతమంది ఉన్న ఈ ఇండస్ట్రీలో మీరు స్టిల్ వచ్చి 15 సంవత్సరాలైనా ఫ్రమ్ ది బిగినింగ్ యు ఆర్ ద టాప్ లిరిక్ రైటర్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అంటే ఈ పాటల్లో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న మెటా ప్రకారం, ప్రెసెంట్ ఉన్న మెటా అంటే అందరు ప్రెసెంట్ ఈ కాల పరిస్థితుల ప్రకారం ఏది చార్ట్ బస్టర్ లో ఉంటే వాళ్ళే టాప్ లిరిసిస్ట్ అనేది అర్థం. కానీ ఇండస్ట్రీలో ఇప్పుడు ప్రెసెంట్ ఒక సెంటిమెంట్ నడుస్తుంది తెలుసా? అదేంటిది? ఏ డైరెక్టర్ అయినా కానివ్వండి, ఎస్పెషల్లీ మూవీ డైరెక్టర్స్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఏ డైరెక్టర్ అయినా కానీ ఫస్ట్ సాంగ్ మన శ్రీమణితో రాపించండి అంటున్నారు తెలుసా. దట్స్ ఎ బ్లెస్సింగ్ టు మీ యాక్చువల్లీ. బికాస్ సాంగ్ ఏదైతే ఫస్ట్ సాంగ్ రిలీజ్ అవుతుందో ఎనీవన్స్ కంపోజిషన్, అందులో వచ్చే ప్రతి సాంగ్ కూడా మీ నేమ్ రాగానే ఆ సాంగ్ ఆటోమేటిక్ గా ఏంటి అంటే సెంటిమెంటల్ గా ఇండస్ట్రీలో వర్కౌట్ అయిపోతుంది, కమర్షియల్ హిట్ ఉంది అని చెప్పేసి. తండేల్ కి డెఫినెట్ గా అంటే అఫ్ కోర్స్ చందు మొండెటి గారు వండర్ఫుల్ గా తీశారు, కానీ తండేల్ మూవీకి చాలా మంది వెళ్ళడానికి రీజన్ మాత్రం బుజ్జితల్లి హైలెస్ సాంగ్స్. ఆ సాంగ్స్ కోసమే చాలా మంది వెళ్ళి ఉన్నారు ఆ మూవీకి. సో దిస్ ఇస్ యువర్ కేపబిలిటీ. సో అండ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అండి? ఇంతకు మించి ఇంకేం కావాలి అనిపించింది ఏంటి? అది మహర్షి సినిమాలో ఇదే కదా పాట రాసిన తర్వాత సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు పిలిచి ఆశీర్వదించడం, మంచి భవిష్యత్తు ఉందిరా నాయన నీకు అని పాటల్లో ఇలాంటి కొన్ని ఇంకా ఉన్నాయి, ఇలాంటి సూచనలు కొన్ని టిప్స్ ఇచ్చారనమాట. దట్ 4 hours అంటే అది నాకు తెలిసి సాధారణంగా ఒక అభిమానిగా వెళ్ళినప్పుడు ఆయన ఇస్తారు, ఆయన అందరికీ సమయం ఇస్తారు, కానీ ఎస్పెషల్లీ దీస్ 4 hours ఇన్ మై లైఫ్, దోస్ ఆర్ మై అచీవ్మెంట్స్. ఓకే. అండ్ వాట్ ఈస్ యువర్ నెక్స్ట్, లైక్ అంటే ఇంకా నేను ఆల్రెడీ చాలా సాధించేశారు ఇప్పటికే, ఇంకా నేను సాధించాల్సింది ఉంది అంటే వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్ డ్రీమ్? అఫ్ కోర్స్ మనకు డ్రీమ్స్ అంటే చాలానే వస్తాయి, పడుకున్నప్పుడైనా మేల్కున్నప్పుడైనా, కాకపోతే నేను ఇది చేయాలి అని చెప్పేసి ప్రతి మనిషికి కూడా ఇంకా ఇది ఉంది నాకు అని చెప్పేసి ఒక పెండింగ్ లో ఒక చిన్న లైన్ ఉంటుంది కదా, వాట్ ఈస్ దట్? రైటింగ్. అంటే పాటల పరంగా నేను ఇప్పుడు ఒక బాటలో వెళ్తున్నాను. ఐ వాంట్ టు ఇన్క్లూడ్ రైటింగ్, అంటే కథల్లో కథనాలు, కథనంలో మాటలు. ఆత్రేయ గారు రాశారు, కొసరాజు గారు, పింగళి గారు, వీళ్ళందరూ ఆ జనరేషన్ మళ్ళీ తీసుకురావాలి. ఒక రచయిత పరిపూర్ణమైన రచయితగా ఎప్పుడు అవుతాడని అంటే ఒక కథని, పూర్తి కథని, అందులో ఉన్న కథనాన్ని, అందులో ఉన్న పాటల్ని తన మొత్తం ఆల్ అవుట్ ఇవ్వగలిగినప్పుడు ఈజ్ అ కంప్లీట్ రైటర్ అనమాట.
Wow. That's what my dream right now. I'm going steps towards to it. డెఫినెట్లీ అండి, ఇంత సాధించారు. సో యువర్ డ్రీమ్ విల్ డెఫినెట్లీ అంటే ట్రూ అయి తీరాల్సిందే అది, బికాస్ అక్కడ ఉంది శ్రీమణి కాబట్టి. రియల్లీ వండర్ఫుల్ శ్రీమణి గారు, మీతో మాట్లాడుతుంటే నిజంగా నాకు టైం తెలియలేదు. మేబీ యు ఆర్ మై వన్ ఆఫ్ ఫేవరెట్ లిరిక్ రైటర్. ఇది మీకు ఏదో మీరు ఇంటర్వ్యూకి రావడం కోసం నేను చెప్పలేదు. నా సాంగ్స్ అంటే నేను చూస్ చేసుకున్న సాంగ్స్ వినుంటే మీకు తెలిసే ఉంటుంది. బట్ రియల్లీ ఎస్పెషల్లీ నేను మీకు చెప్తున్నాను, మీరు ఏదైతే అనుకుంటున్నారో డెఫినెట్గా మా హిట్ టీవీ తరఫు నుంచి మేము మీకు ఐ విష్ ఆల్ ది బెస్ట్. మీరు ఏవైతే అనుకుంటున్నారో ఆ డ్రీమ్స్ అన్ని చాలా త్వరగా ఫుల్ఫిల్ అవ్వాలి. అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. హిట్ టీవీ వరకు నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.